దేవునుடைய పరిశుద్ధ నామத்திற்கு మహిమ ఉండావதாக. గత 3 మాసాలు దేవుడు మనల్ని కాపాడి 4వ మాసంలో ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనకి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగుగాక. கடந்த 3 மாதங்களாக ஆண்டவர் நம்மை பாதுகாத்து இந்த 4வது மாதத்திலே முதல் ஞாயிற்றுக்கிழமையில ஆண்டவர் கொண்டு வந்த கிருபைக்காய் ஆண்டவரை ஸ்தோத்திரிக்கிறேன். కాబట్టి దినములు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాయి. நாட்கள் வேகமாய் பயணித்துக் கொண்டிருக்கிறது. కాబట్టి మనము ప్రభు రాకడికి సిద్ధపడదాం. ஆகையால் கர்த்தருடைய வருகைக்காக நாம் ஆயத்தப்பட வேண்டும். దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. நாம் சற்று நேரம் தேவனுடைய வசனத்தை தியானிக்கலாம். ఇప్పటికే మనకి సమయం 9 కాబోతుంది. இப்பொழுது அதிகமாய் நேரம் கடந்து போயிட்டு కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. కాబట్టి వచ్చే నెల నుంచి ఫస్ట్ సండేలో మనకి సాక్ష్యాలు ఉండవు. வருகிற மாதத்திலிருந்து முதல் ஞாயிற்றுக்கிழமை சாட்சிகள் இருக்காது. మిగతా 3 వారాలు సాక్ష్యాలు ఉంటాయి. மற்ற 3 வாரங்கள் சாட்சிகள். ఎందువల్లంటే మొదటి వారంలో మనకు బల్లారాధన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. எதற்காக முதல் வாரத்திலே நமக்கு திருவிருந்து இருக்கிறபடியா సమయం మనకి సరిపోదు. நேரம் நமக்கு சரியா இல்லை. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ஆகையால் தேவனுக்கு மகிமை உண்டாவதாக. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము எசேக்கியேல் 36ஆம் அதிகாரம் 11వ వచనాన్ని మనం చదువుదాం. 11ஆம் வசனத்தை வாசிக்கலாம். యేస్కేలు 36:11. ஆமென். தமிழ்ல படிங்க. యేస్కేలు 36ஆம் அதிகாரம் 11வது வசனம். இல்லையா? தமிழ் படிக்கிறாங்க. ఓకే, దేవునికి స్తోత్రం. தேவனுக்கு மகிமை உண்டாவதாக. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. இங்கே கர்த்தருடைய வசனம் சொல்லுகிறது. మరి ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో, இங்கே கர்த்தருடைய வசனம் சொல்லுகிறது, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, உன்மேல் நான் పశువుகளை మందகளை நான் పెరుగ பண்ணுவேன். అక్కడ ఒక 4 ఆశీర్వాదాలు అక్కడ మనకి చెప్తూ ఉన్నాయి. அங்கே ஒரு 4 ஆசீர்வாதங்கள் சொல்லப்பட்டிருக்கு. అవి విస్తరించి అనేది ఒకటి, அது அது பலுகி பெருகும் என்று சொல்லி இருக்கிறது. అభివృద్ధి నొందును అనేది ఒకటి, அது பெருகும் என்று சொல்லி இன்னொரு வார்த்தை, నివాస స్థలముగా చేశామనేది ఒకటి, அது உங்களுக்கு వాసస్థలமாய் మార్చి తరువేன் என்று మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తాననేది ఒకటి, முன்பை காட்டிலும் அதிகமான நன்மை நான் செய்வேன் என்று சொல்லி, మిమ్మల్ని విస్తరింపజేస్తాను, உங்களை நான் விஸ்தரிக்க பண்ணுவேன், మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, பெருகி பலக பண்ணுவேன், మిమ్మల్ని నివాస స్థలముగా చేసి உங்களை வர்த்திக்க பண்ணி உங்களை నివాస స్థలமாய் மாற்றுவேன், మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తాను, முன்பதை காட்டிலும் அதிகமான நன்மை நான் செய்வேன் என்று சொல்லி, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు అన్నాడు. அதனாலே நான் கர்த்தர் என்று அறிந்து கொள்வீர்கள். కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండావதாக. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడి వசனத்திலே நாம் பார்க்கும் பொழுது, ఇక్కడ ఈ 4 విషయాలు మనం చూస్తూ ఉంటాం. இங்கே இந்த 4 காரியங்களை நாம் பார்க்கிறோம். మరి ఇందులో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, நம்முடைய வீட்ல தேவாதி தேவன் என்ன சொல்லுகிறார் என்றால், గత 3 మాసములో కాపాడిన దేవుడు 3 மாதங்களை பாதுகாத்த ஆண்டவர் ఈ యొక్క 4వ మాసములో కూడా இந்த 4வது மாசத்திலும் கூட మిమ్మల్ని నేను విస్తరింపజేస్తాను అన్నాడు. நான் உங்களை பலுகி பெருக பண்ணுவேன், మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. நான் உங்களை பெருக பண்ணுவேன், మిమ్మల్ని మీ నివాస స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. நான் உங்களை వసిக்கிறதான இடங்களை நான் ஆசீర్వதிப்பேன், మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తాను, முன்பதை காட்டிலும் அதிகமாய் உங்களை வர்த்திக்க பண்ணுவேன். మరి ఒక 4 ఆశీర్వాదాలు ఒక వ్యక్తికి దేవుడు చేస్తున్నాడు. இந்த 4 ஆசீர்வாதங்களை தேவன் தம்முடைய பிள்ளைகளுக்கு தந்திருக்கிறார். ఆ యొక్క ఒక వ్యక్తిని దేవాది దేవుడు తన యొక్క దరిద్రతలో నుంచి, తన యొక్క దుఃఖములో నుంచి దేవుడు విడిపించి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. தேவன் தம்முடைய அந்த 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 ஒரு மனுஷனை தரித்திரத்திலிருந்து ஏழ்மையிலிருந்து அவனை உயர்த்தி ஆசீர்வதிக்கிறதை பார்க்கிறோம். చదువుదాం ఆ వాక్యాన్ని. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11లో మనం చూద్దాం. యోబు 5:11. యోబు జాబ్ చాప్టర్ 5 verse 11. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండాதாக. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమముగా లేవనెత్తును అంటూ ఉన్నాడు. இங்கே நாம் பார்க்கும் பொழுது எளிமையில இருக்கிறவர்களை ஆண்டவர் உயர்த்துகிறார், அவர் துக்கத்தில் இருக்கிறவர்களை அவர் தூக்கி நிறுத்துகிறார் என்று பார்க்கிறோம். కన్నీరు విడుస్తున్న నీ జీవితంలో, கண்ணீர் விடுகிறதான உன்னுடைய வாழ்க்கையிலே
దేవుడు గొప్ప కార్యాలు చేయాలనేది ఇష్టపడుతూ ఉన్నాడు. தேவன் பெரிய காரியங்களை செய்ய வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. இங்கே அதான் சொல்லுகிறார் ஆண்டவர். అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములోకి చేరుస్తాడంట. ஆண்டவர் எளிமையிலே இருக்கிறவர்களை உயர்த்துகிறார். దుఃఖపడు వారికి క్షేమము లేవనెత్తుతాను అంటూ ఉన్నాడు. துக்கப்படுகிறவர்களுக்கு நான் ஆதரவை கொடுப்பேன். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால் தேவ பிள்ளைகளே, ఈ రోజు నీవు ఏ దుఃఖముతో వచ్చినా సరే, இன்னைக்கு நீ எந்த துக்கத்திலே இருந்தாலும், ఇప్పుడు ఏ దరిద్రతతో వచ్చినా సరే, எந்த தரித்திரத்திலே நீ இருந்தாலும், దేవుడు నిన్ను విస్తరింప చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. தேவன் உன்னை பலுகி பெருக பண்ணுவேன் என்று சொல்லி ஆசீர்வதிப்பேன். దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనేది ఇష్టపడుతూ ఉన్నాడు. நான் உங்களை வளர்ச்சி அடைய செய்வேன் என்று சொல்லுகிறார். నీకు నివాస స్థలముగా దేవుడు మార్చాలనేది ఇష్టపడుతూ ఉన్నాడు. உன்னை தம்முடைய வாசஸ்தலமாய் மாற்றிக்கொள்வேன் என்று கர்த்தர் சொல்லுகிறார். మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. முன்பதை காட்டிலும் அதிகமாக நன்மை நான் செய்வேன். కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఈ యొక్క ఏప్రిల్ మాసములో இந்த ஏப்ரல் மாசத்திலே దేవుడు మనకిస్తున్న యొక్క వాగ్దానాన్ని தேவன் நமக்கு கொடுக்கிற இந்த வாக்குத்தத்தங்களை మనము సొంతము చేసుకోవాలి. நாம் இதை சுதந்திரித்துக் கொள்ள வேண்டும். మన దావీదు స్నేహితుడు యోనాతాను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. தாவீதுடைய சிநேகிதன் யோனாத்தானை நாம பார்க்கிறோம். ఆ యొక్క యోనాతాను తండ్రి గారు సౌలు. யோனாத்தானுடைய தகப்பன் சவுல். ఆయన ఒక రాజుగా ఉన్నాడు. அவர் ராஜாவா இருக்கிறார். ఆయనను అభిషేకించారు. அவரை అభిషేకిத்தாங்க. అభిషేకించిన తర్వాత அபிஷேகித்த பிறகு దేవుని పని చేయాల్సిన అతను தேவனுடைய ஊழியம் செய்ய விடுதான் அவன் తన సొంత పని చేసుకుంటూ వచ్చాడు. சொந்த வேலையை செய்து கொண்டு ఆ வந்தான். యొక్క సొంత పని ఏది అని అంటే, சொந்த வேலை என்னவென்றால் దావీదుని సంపాలి అనుకుంటున్నాడు. தாவீதை சாகடிக்கணும்னு சொல்லி சவுல் ఇది நினைத்தான். దేవునికి విరోధమైన ఒక కార్యం. இது தேவனுக்கு விரோதமான ஒரு காரியம். இது దేవునికి వ్యతిరేకంగా చేసుకుంటూ వస్తున్నాడు. தேவனுக்கு விரோதமாக ஒரு கிரியை செய்து கொண்டிருக்கிறான் சவுல். అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, அப்பொழுது தேவ பிள்ளைகளே, దేవునికి కోపం వచ్చి தேவனுக்கு கோபம் உண்டானது. శత్రువుకి అప్పగించేశాడు. சத்துரு கையிலே அவனை ஒப்பு கொடுத்தான். తన రాజ్యాన్ని తీసివేశాడు. ராஜ்யத்தை இரண்டாக கிழித்து விட்டார். మరి దావీదుకి రాజ్యాన్ని అప్పగించాడు. தாவீதுக்கு ஆண்டவர் ராஜ்யத்தை கொடுத்தா. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, அப்பொழுது தேவ பிள்ளைகளே, సౌలు కుటుంబం అంతా కూడా మట్టిపాలైపోయింది. சவுலுடைய குடும்பம் முழுதுமாய் கூட மாண்டு போயிட்டு. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. தாவீதை ஆண்டவர் தெரிந்து கொண்டார். దావీదు మీద దేవుడు దయ చూపాడు. தாவீது மேல் ஆண்டவர் கிருபை பாராட்டினார். అప్పుడు దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని ఏలేదానికి దేవుడు అతనికి కృప చూపాడు. தேவனை அந்த ராஜ்யத்தை அரசாளும்படியாக ஆண்டவர் கிருபை பாராட்டினார். అప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. தாவீது தேவனிடத்தில் ஜெபம் பண்ணுகிறான். నా దేవుడు నాకు దయ చూపించాడు. என் தேவன் என் பட்சத்திலே கிருபை பாராட்டி இருக்கிறார். నేను ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న నన్ను, எங்கேயோ ஆடுகளை மேய்த்துக் கொண்டிருந்தான என்னை ఈ రోజు ఒక సింహాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. இன்றைக்கு ஆண்டவர் என்னை சிங்காசனத்திலே அமரச் ఇంత செய்திருக்கிறார். చిన్న స్థితిలో ఉన్న నన్ను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఉంచాడు. இப்படிப்பட்ட ஒரு நிலைமையிலே தாழ்மையிலே இருக்கிற என்னை உயர்த்தினார் அவர். అప్పుడు దావీదు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. அப்பொழுது தாவீதுக்கு ஒரு ஆலோசனை வருகிறது. మరి నాకు దయ చూపిన దేవుడు, எனக்கு கிருபை பாராட்டின ஆண்டவர், నన్ను ఇంతగా ఆశీర్వదించిన దేవుడు, என்னை இவ்வளவாய் ஆசீர்வதித்த ஆண்டவர், నేను కూడా ఎవరి మీదైనా దయ చూపించాలి. நான் யார் மீது ஆகிலும் நான் கிருபை பாராட்ட வேண்டுமே, నేను కూడా ఎవరికైనా సహాయం చేయాలి நானும் யாருக்காகிலும் சகாயம் பண்ண வேண்டுமே అని చెప్పి ఒక ఆలోచన వచ్చి, என்று அவனுக்குள்ள ஒரு யோசனை வந்தது. మరి అప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. அப்பொழுது இங்கே ஒரு மனுஷன் வருகிறான். మరి ఆయన పిలిచి அவனை கூப்பிட்டு, మరి నేను ఇలాగా ఒకరి మీద దయ చూపించాలనుకుంటున్నాను. நான் ஒரு மனிதன் மீது கிருபை பாராட்ட வேண்டும் என்று நினைக்கிறேன். అప్పుడు సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం அப்பொழுது చేసుకుంటున్నాడు. சவுலுடைய குடும்பத்தை ஞாபகப்படுத்திக் கொள்ளுகிறான். తన యొక్క మామ కుటుంబమే అది. தன்னுடைய மாமனாருடைய குடும்பம் தான். కానీ దావీదుకి విరోధంగా తనని సంపాలనుకున్న సౌలు ஆனால் தாவீதுக்கு விரோதமாய் தேவனுக்கு விரோதமாக தாவீதை சாகடிக்க வேண்டும் என்று சொல்லி சவுல் நினைத்த போதும் கூட, కానీ తన కుటుంబంలో ఒక మేలు చేయాలనేది ఇష్టపడుతున్నాడు. ஆனால் தாவீதுக்கு சவுலுடைய குடும்பத்திலே ஒரு நன்மை செய்ய வேண்டும் என்று ஒரு எண்ணம் தோன்றியது. సింహాసనం ఎక్కిన తర్వాత அந்த சிங்காசனம் அவன் ஏறின பிறகு ఆయనకు ఆ యొక్క ఆలోచన వచ్చింది. அந்த யோசனை வந்தது. 2 సాముయేలు 9:3-4 వచనాలు మనం చూస్తే, 2 Samuel chapter 9 verse 2 and 3. చాలు.
దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை ఇక్కడ உண்டாவதாக. దావీదు అడుగుతున్నాడు. இங்கே தாவீது சொல்லுகிறார். అప్పుడు సీబా ఒక సైనికుడు, அங்கே சீபா என்றதான ஒருவன் அங்கே வேலைக்காரனாய் இருக்கிறான். యోనాతానుకు ఒక సైనికుడిగా ఉన్నాడు ఆయన. அவன் யோனத்தானுக்கு அவன் சேவகனாய் இருக்கிறான். అప్పుడు ఆ యొక్క సీబా అంటూ ఉన్నాడు, அந்த சீபா சொல்லுகிறார், అయ్యా సౌలు కుటుంబంలో சவுலுடைய குடும்பத்திலே అందరూ చనిపోయారు, எல்லாரும் செத்து போயிட்டாங்க. కానీ ఒక కుంటివాడు ఉన్నాడు. ஆனால் ஒரு நொண்டி ஒருவன் ఆ இருக்கிறான். యొక్క కుంటివాడు ఒక రాజ్యంలో ఉన్నాడు. அந்த சப்பானி ஒருவன் இருக்கிறான் அந்த ராஜ்யத்திலே. ఆ ఒక దిక్క ఉన్నాడు ఆయన అన్నప్పుడు, அவன் இருக்கிறான் என்று சொன்ன உடனே అప్పుడు దావీదు అన్నాడు, அப்பொழுது தாவீது சொல்லுகிறான், నీవు సైన్యాన్ని తీసుకొని పోయి நீ சேனையை கொண்டு போய் అతను ఎక్కడ ఉన్నాడో అతను నా దగ్గరికి తీసుకొని அவன் రమ్మన్నాడు. எங்கே இருக்கிறானோ அவனை என்னிடத்திலே கொண்டு வாருங்கள் అలాగా చెప్పిన తర్వాత என்று சொன்ன உடனே ఆయన వెళ్ళాడు. அவன் போனான். ఆయన వెళ్ళిన తర్వాత அவன் போய் మరి యొక్క కుమారుడు ఆ కుంటివాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాడు. அந்த சப்பானி எங்க இருக்கிறானோ அந்த இடத்திற்கு அவன் போனான். అప్పుడు ఆ కుంటివాడిని తీసుకొచ్చేదానికి చెప్తున్నాడు. அந்த குடும்பத்தை கொண்டு வரும்பொழுது அவன் சொல்லுகிறான். అప్పుడు అతనికి ఒక భయం వచ్చింది. அவனுக்கு ஒரு பயம் வந்துட்டு, నేను ఈ రాజుకు ఇప్పుడు రాజులో నుంచి తప్పించుకొని నేను ఎక్కడో ఒక దాక్కుని నేను ఉండాలి అనుకున్నాను. நான் இந்த ராஜாவிலிருந்து தப்பித்துக் கொள்ள வேண்டும் என்று எங்கேயோ மறைந்திருந்தேன். కానీ నేను ఉండే స్థలం రాజుకు తెలిసి, ஆனால் நான் இருக்கிற இடத்திற்கு ராஜாவுக்கு தெரிந்துட்டு, దావీదుకి తెలిసిపోయింది. தாவீதுக்கு தெரிஞ்சிட்டு இது, కాబట్టి ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడు இப்ப என்ன கூட சாகடிச்சுவானோ అని చాలా భయముతో என்று அவனுக்குள்ள ஒரு பயம் உண்டாயிற்று. ఆ యొక్క భయముతో ఉన్న సమయంలో அந்த பயத்தில் இருக்கிற அந்த பொழுது ఆ యొక్క 7వ వచనం చెప్తూ ఉన్నది. 7வது வசனம் சொல்லுகிறது. 2 సాముయేలు 9:7 చెప్తున్న మాట. 2 சாமுவேல் 9ஆம் அதிகாரம் 7ஆம் வசனம். 2 Samuel chapter 9 verse 7. అందుకు దావీదు, నీవు భయపడవద్దు చాలు. అందుకు దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. தாவீது அவனை பார்த்து, நீ பயப்படாதே, నీవు భయపడవద్దు நீ అన్నాడు. பயப்படாதே என்று ప్రియ சொல்லுகிறார். దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, మరి ఇతనైతే చాలా భయపడుతూ ఉన్నాడు. இவனோ மிகவும் பயப்படுகிறான். కానీ దావీదు అంటూ ఉన్నాడు, ஆனால் தாவீது சொல்லுகிறார், నీవు భయపడవద్దు అంటూ நீ ఉన్నాడు. பயப்பட வேண்டிய தேவையில்லை. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఈ రోజు నీవు నేను మనము కూడా இன்னைக்கு நீயும் நானும் நாம் எல்லோரும் கூட ఈ రోజు అనేకమైన సమస్యలకి మనం భయపడుతూ ఉంటాం. அநேக பிரச்சனைகளை பார்த்து நாம் பயப்பட்டு మరి கொண்டிருக்கிறோம். అనేకమైన ఇబ్బందులు బట్టి మనం భయపడుతూ ఉంటాం. அநேக பிரச்சனைகளை பார்த்து பயந்து நடுங்கி கொண்டிருக்கிறோம். అనేకమైన ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం భయపడుతూ ఉంటాం. அநேக ஃபைனான்சியல் ப்ராப்ளம்னால நம்ம பயந்து கொண்டிருக்கிறோம். అనేకమైన సమస్యలను బట్టి మనం భయపడుతూ ఉంటాం. அநேக பிரச்சனைகளினால் நாம் பயந்து கொண்டிருக்கிறோம். కానీ ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, ஆனால் தாவீது சொல்லுகிறார், ఆ కుంటివాడిని చూసి అంటున్నాడు, அந்த சப்பானியை பார்த்து నీవు சொல்லுகிறார், భయపడొద్దు అంటూ நீ ఉన్నాడు. பயப்பட வேண்டிய தேவையில்லை. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, இன்றைக்கு தேவ பிள்ளைகளே, ఆ కుంటివాడు నీవు నేను మనమే. இன்றைக்கு அந்த சப்பானியோடைய கேரக்டர் யாருன்னா நீயும் நானும் தான் இருக்கிறோம். కానీ దావీదు యొక్క రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. இந்த தாவீது ராஜா யாரோடு கூட ஒப்பிட்டு இன்றைக்கு பார்க்கிறோம் என்றால் இயேசு கிறிஸ்துவானவரோடு கூட ஒப்பிட்டு பார்க்கிறோம். ఇప్పుడు దావీదు అంటున్నాడు, కుంటోని చూసి నువ్వు భయపడొద్దు అంటున్నాడు. தாவீது அந்த சப்பானியை பார்த்து சொல்லுகிறார், நீ பயப்படாதே. అలాగనే ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను మనల్ని చూసి నీవు భయపడవద్దు అంటున్నాడు. இன்றைக்கு ஆண்டவராக இயேசு கிறிஸ்து உன்னை பார்த்து சொல்லுகிறார், நீ பயப்படாதே. ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, దేవుని యొక్క వాక్కులో మనం చూసినప్పుడు தேவன் சொல்லுகிற வசனத்திலே பார்க்கும் பொழுது ఆ యొక్క సీబాకు దావీదు చెప్పాడు, அந்த சீபாவை பார்த்து தாவீது சொல்லுகிறார், అతన్ని వెతుక్కొని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. அவனை தேடி கண்டுபிடித்து என்னிடத்துல கொண்டு வா. అలాగనే ఈ రోజు కూడా அதே வண்ணமா இன்றைக்கு ఆయన యొక్క దగ్గరికి తీసుకురమ్మంటే ఆయన యొక్క సన్నిధి అది. அந்த அந்த மனுஷனை என்னிடத்துல கொண்டு வாங்க என்று சொல்லும் பொழுது தாவீதுடைய சமூகம், அதாவது சந்நிதியிலே கொண்டு வாங்க என்று சொல்லுகிறார். అలాగనే ఈ రోజు మనది కూడా దేవుని యొక్క సన్నిధి అనేది మనం మర్చిపోకూడదు. இன்றைக்கு நாம் கூட நாம் இந்த இடத்திற்கு வரும் பொழுது இது தேவ சமூகம், தேவ சந்நிதி என்று மறந்து விடக்கூடாது. నీవు ఏ కార్యాన్ని బట్టి దేవుని సన్నిధికి నువ్వు వస్తావో, நீ எந்த காரியத்திற்காக தேவ சமூகத்தை நாடி வருகிறாயோ, ఏ కార్యాలు నీ పట్ల జరిగించాలని దేవుని సన్నిధికి వస్తావో, எந்த காரியம் உனக்கு நடக்க வேண்டும் என்று சொல்லி நீ தேவ சமூகத்தை நாடி வருகிறாயோ, దేవుని సన్నిధికి వచ్చిన వారికి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. தேவ சமூகத்தை தேடிவர்களுக்கு தேவன் ஜெயம் அளிக்கிறார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால் தேவ பிள்ளைகளே, ఈ రోజు నీవు ఏ భయముతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో இன்னைக்கு இந்த நாளிலே எந்த பயத்தினால் நீ வந்து இங்க அமர்ந்திருக்கிறாய், నీవు ఏ సమస్యతో ఇక్కడ కూర్చున్నావో తెలియదు. எந்த பிரச்சனைகளோடு கூட இந்த இடத்துல வந்து அமர்ந்திருக்கிறாய் இன்றைக்கு. కాబట్టి ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ஆகினாலே கர்த்தர் சொல்லுகிறார்,
ఈ రోజు నీవు ధైర్యం తెచ్చుకోమంటూ ఉన్నాడు. இன்றைக்கு நீ தைரியமாயிரு, నీవు భయపడవద్దు అంటూ நீ ఉన్నాడు. பயப்படாத என்று கர்த்தர் சொல்லுகிறார். నీ కుటుంబంలో ఏ కార్యాలు జరగాలి అన్నా, உன் குடும்பத்தில் என்ன நடக்க வேண்டும் என்று விரும்புகிறாயோ, దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయాలి అన్నా, உன் குடும்பத்தில் அற்புதம் செய்ய வேண்டும் என்று நினைத்தால், దేవుని సన్నిధికి నువ్వు వస్తే, தேவ சமூகத்தை நாடி வந்தால், అతని దూరంగా ఉన్నంత వరకు, அவன் தூரமாய் இருக்கும் வரைக்கும் கூட, ఎక్కడో దాగుకొని ఉన్నంత எங்கேயோ వరకు, மறைந்திருக்கிற வரைக்கும் கூட భయముతోటి ఉన్నాడు. அவன் பயத்துடன் வாழ்ந்து கொண்டு భయముతోటి ఉన్నాడు. பயத்துடன் வாழ்ந்து கொண்டு దావీదు పిలిచినప్పుడు కూడా, ஆனால் தாவீது அவனை கூப்பிடும் பொழுது கூட ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. கண்டிப்பா என்ன சாகடிச்சிடுவான் தாவீது. అప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, தாவீது சொல்றான், నేను నిన్ను చంపేదానికి పిలవలేదు, நான் உன்னை சாகடிக்க கூப்பிடல, నీకు ఉపకారం చేసేదానికి పిలిచి ఉన్నాను. நான் உனக்கு நன்மை செய்ய நான் கூப்பிட்டு இருக்கிறேன். ఎందువలంటే నీ తాత ఒక భక్తుడు. எதற்கென்றால் உன்னுடைய தாத்தா ஒரு பக்தன், అతను ఒక అభిషేకించబడిన వాడు, அவன் தேவனால் அபிஷேகிக்கப்பட்ட ஒரு ராஜா, రాజుగా ఉన్నవాడు. அவன் ராஜாவா இருந்தவன். కాబట్టి ఈ రోజు నాకు అపకారం చేసిన, ஆகினாலே இன்றைக்கு எனக்கு அவன் தீமை செய்த போது கூட சவுல் తన కుటుంబానికి నేను ఉపకారం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. நான் அந்த சவுலுடைய குடும்பத்தில் உள்ளவனுக்கு நான் நன்மை செய்ய வேண்டும் என்று நான் நினைக்கிறேன். కాబట్టి నువ్వు భయపడొద్దు అన్నాడు. ஆகினாலே நீ பயப்படாதே. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఈ యొక్క 3 మాసాలలో నీవు ఎన్నో కష్టాలలో ఉండవచ్చు. இந்த 3 மாதங்கள் எத்தனையோ கஷ்டங்களிலே இருக்கலாம். ఈ యొక్క 3 మాసాలలో ఎన్నో ఇబ్బందులను ఉండవచ్చు. இந்த 3 மாதங்களிலே எத்தனையோ இக்கட்டுகளிலே இருக்கலாம். అది ఆర్థిక ఇబ్బంది అయినా సరే, அது ஒருவேளை அது கஷ்ட பிரச்சனையா అది இருக்கலாம், అనారోగ్య ఇబ్బంది అయినా సరే, அது ஒருவேளை அது வியாதியா இருக்கலாம், ఒకవేళ అది అప్పుల బాధ అయినా సరే, அது ஒருவேளை கடன் பிரச்சனையா இருக்கலாம், అది ఒక సాతాను శోధన అయినా సరే, சாத்தானின் பிரச்சனையா இருக்கலாம். దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, தேவாதி தேவன் சொல்லுகிறார், నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు, நீ என் சமூகத்தில் வரும் பொழுது, నా సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, நீ என் சமூகத்தில் இருக்கும் பொழுது నీవు దేనికి భయపడవలసిన நீ అవసరం లేదు. எதற்கும் பயப்படக்கூடாது, నీవు దేనికి దిగులు పడవలసిన అవసరం లేదు. நீ எதற்கும் பயப்பட வேண்டிய தேவையில்லை. ఈ రోజు నీ దరిద్రతను నేను ఆశీర్వాదముగా మారుస్తాను అంటూ ఉన్నాను. இதோ உன் தரித்திரத்தை மாற்ற நான் வல்லமை உள்ளவனாய் నీ యొక్క இருக்கிறேன். దరిద్రతను నేను దీవెనగా మారుస్తాను అంటూ ఉన్నాను. உன்னுடைய தரித்திரத்தை மாற்ற வல்லமை உள்ளவனாய் இருக்கிறேன். అక్కడ దరిద్రతలోంచి నిన్ను లేవనెత్తుతానని చెప్పి మనం యేబు உன் 5:10 தரித்திரத்திலிருந்து ஏழ்மையிலிருந்து உயர்த்துகிற தேவன் நானே. నీ దుఃఖములో నేను నీకు క్షేమము కలిగిస్తాను అని உன் చెప్పాడు. துக்கத்திலே ஆதரவை கொடுக்கிறவன் நானே. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ దరిద్రతలో ఉన్నా సరే, இன்னைக்கு நீ எப்படிப்பட்ட தரித்திரத்திலே இருந்தாலும் దేవుని సన్నిధికి వచ్చిన నీవు, தேவ சமூகத்தை நாடி வந்த உனக்கு దేవుడు ఉపకారం చేయాలని నీకు ఇష్టపడుతూ ఉన్నాడు. தேவன் உனக்கு நன்மை செய்ய வேண்டும் என்று దేవుడు నీ விரும்புகிறார். పట్ల కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. தேவன் உன் பட்சத்திலே அவர் காரியத்தை நடிப்பிக்க வேண்டும் என்று కాబట్టి ఈ రోజు விரும்புகிறார். నీవు ధైర్యం తెచ్చుకోమని దేవుడు இன்னைக்கு நீ అంటూ ఉన్నాడు. தைரியமாயிரு. దేవుని వాక్యం చెప్తున్నది ప్రియ. தேவனுடைய வசனம் சொல்லுகிறது. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, தேவனுடைய வசனத்திலே பார்க்கிறோம். అదే 9:7లో మనం చూస్తే, அதே 9ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே பார்க்கிறோம். మరి ఒక వచనం కూడా అక్కడ చెప్తుంది. இன்னொரு రెండవదిగా, வசனம் 2 Samuel chapter 9 verse 7. చాలు. రెండవది ఇక్కడ పడింగా. పోదాం. ఇక్కడ రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. இங்க இரண்டாவது நாம் பார்க்கும் பொழுது, మరి యొక్క 7వ వచనంలో నేను మీకు చదివించిన మాట ప్రకారము, இந்த 7வது வசனத்திலே நாம் வாசிக்கும் பொழுது, అక్కడ 3 విధాలుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. அங்கே 3 விதமான காரியங்களை ஆசீர்வதிக்கிறதை பார்க்கிறோம். ఒకటి, నీవు భయపడవద్దు అన్నాడు. முதலாவது பார்க்கும் பொழுது நீ பயப்படாதே என்று నీ சொல்லுகிறார். దరిద్రతను నేను మారుస్తాను అన్నాడు. உன்னுடைய காரியங்களை நான் மாற்றுவேன் என்று சொல்லுகிறார். రెండవది మనం చూసినప్పుడు, இரண்டாவது நாம் பார்க்கும் பொழுது, నీ యొక్క తాత భూమి ఉన్నది కాబట్టి, ஏதோ உன்னுடைய மூதாட்டியோடைய நிலங்கள் இருக்கிறது, నీ తండ్రి భూమి ఉన్నది కాబట్టి, உன்னுடைய தகப்பனாகிய யோனாத்தானுடைய அந்த பூமி இருக்கிறது, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క అక్రమంగా తీసుకున్న వారి చేతిలో ఉన్నది కాబట్టి, அக்கிரமமாக உன்னிடத்திலிருந்து பிடிக்கு கொண்டனுடைய கைகளிலே இருக்கிறது, వాటిని తిరిగి నేను నీకు అప్పగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. நான் அதை மறுபடியும் உன்னுடைய கையில கொடுப்பேன் என்று சொல்லுகிறார். మళ్ళీ నేను దీనిని నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. மறுபடியும் நான் உனக்கு தருவேன் என்று சொல்லுகிறார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, మునుపు కంటే అధికమైన మేలు నీ కుటుంబానికి నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை தயவை நான் உனக்கு செய்வேன் என்று அவன் சொல்லுகிறார்.
சொல்லுகிறான். దేవుని యొక్క వాక్యం అదే చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் அதான் சொல்லுகிறது. ఇప్పుడు నీకు ఏమీ లేకుండా, இப்பொழுது உனக்கு ஒன்றுமே இல்லாமல், ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరు లేరు నిన్ను ఆదుకునేదానికి, உன் குடும்பத்திலே உன்னை ஆதரிக்க யாரும் இல்லை. కాబట్టి నీవు ఎక్కడో దూరంగా ఉన్నావు. எங்கேயோ தூரமா இருக்கிறாய். ఇప్పుడు నా దగ్గరికి నిన్ను తీసుకొని వచ్చాను. இப்பொழுது உன்னை என்னிடத்திலே கொண்டு నీ வந்திருக்கிறார்கள். దరిద్రతను తీసివేసేదాని కోసం, உன்னுடைய தரித்திரத்தை மாற்றும்படியாக, నీవు భయపడకుండా ధైర్యంగా జీవించేదాని కోసం, உன்னுடைய பயத்தை நீக்கி உன்னை தைரியப்படுத்தும்படியாக, మళ్ళీ నేను తిరిగి నీ భూమిలోకి నీకు ఇస్తాను. மறுபடியுமாக உன்னுடைய தகப்பனுடைய நிலங்களை நான் உனக்கு திரும்பி தருவேன் என்று నేను మళ్ళీ சொல்லுகிறார். నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు. மறுபடியுமாக உன் கையிலே ஒப்பு கொடுப்பேன் என்று சொல்லுகிறார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, పోగొట్టుకున్నది ఏదైనా సరే எந்த காரியம் இருந்தாலும் దేవుడు తిరిగి ఇస్తానని అతనికి చెప్పాడు. தேவன் மறுபடியுமாக உனக்கு திருப்பி தருவேன் என்று சொல்லுகிறார். మునుపటి కంటే అధికమైన మేలు నీ కుటుంబానికి నేను చేస్తాను అని நீ చెప్పాడు. எழுந்து போன எந்த நன்மையானாலும் முன்பதை காட்டிலும் அதிகமாய் நான் உங்களுக்கு திருப்பி தருவேன் என்று தேவன் కాబట్టి ఈ சொல்லுகிறார். 3 నెలలలో నువ్వు ఏమి కష్టపడ్డావో, ఏమి బాధపడ్డావో, இந்த மூன்று மாதங்களிலே எதை குறித்து கஷ்டப்பட்டாயோ, வேதனைப்பட்டாயோ, வியாகுலப்பட்டாயோ, அதை ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, எதை நீ இழந்து போனாயோ, దేవుడు దానికి మళ్ళీ తిరిగి నేను నీకు ఇస్తాను అంటూ தேவன் ఉన్నాడు. சொல்லுகிறார், நான் மறுபடியும் நான் உனக்கு திருப்பி தருவேன். మళ్ళీ నేను నీకు దాన్ని అప్పగిస్తాను అంటూ ఉన్నాడు. நான் உனக்கு திருப்பி உன் கையில ஒப்பு கொடுப்பேன் என்று అయ్యో சொல்லுகிறார். నేను ఈ కష్టం నుంచి బయటకు రాలేనని నువ్వు అనుకోవచ్చు. ஐயோ நான் இந்த கஷ்டத்திலிருந்து வெளியே வர முடியலையே, ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి నేను బయటకు రాలేనని నువ్వు అనుకోవచ్చు. இந்த ஃபைனான்சியல் ப்ராப்ளம்ல இருந்து நான் வெளியே வர முடியலையே, ఈ సమస్యల నుంచి నేను బయటకు రాలేనని నువ్వు இந்த అనుకోవచ్చు. பிரச்சனையில இருந்து நான் வெளியே வர முடியலையே, ఇంకంతే నా కుటుంబము, இனி அவ்வளவுதானா என்னோட குடும்பம், ఇంకంతే నా పరిస్థితి, என் நிலைமை இவ்வளவுதானா, ఇంకంతే నేను என் நிலைமை எவ்வளவுதானா எனக்கு అని ఒకవేళ నీవు అనుకొని బాధపడుతూ என்று ఉండవచ్చు. நீ நினைத்து வேகுலப்பட்டு கொண்டிருக்கலாம். కానీ ఆ కుంటివాణ్ణి చూసి దేవుడు అంటూ ఉన్నాడు. ஆனால் ஆண்டவர் அந்த குடும்பத்தை பார்த்து ఆ சொல்லுகிறார். యొక్క కుంటివాణ్ణి చూసి దావీదు చెప్పినట్టు, அந்த குடும்பத்தை பார்த்து தாவீது சொன்னதை ఈ போல రోజు నిన్ను నన్ను చూసి దేవుడు అంటూ ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவர் உன்னையும் என்னையும் பார்த்து சொல்லுகிறார், నీవు భయపడొద్దు, நீ பயப்படாதே, నీ దరిద్రతను నేను మారుస్తాను. உன் தரித்திரத்தை நான் மாற்றுவேன். అంతేకాదు, அது மாத்திரமல்ல, నీవు ఏదైతే పోగొట్టుకున్నావో நீ எதை இழந்து போனாயோ తిరిగి దాన్ని నేను నీకు అప్పగిస్తాను. மறுபடியும் உனக்கு திரும்பி தருவேன். మునుపు కంటే అధికమైన మేలు నీకు నేను చేస్తాను. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை உனக்கு செய்வேன். దేవుడు చెప్తున్న మాట అదే ప్రియ దేవుని. தேவன் சொல்லுகிற வார்த்தை அதுதான். ఈ రోజు మన పక్షాన దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவன் நம் பட்சமாய் அவர் யுத்தம் பண்ண మన போகிறார். పక్షాన దేవుడు ఉన్నాడు. ஆண்டவன் நம் பட்சத்தில் அவர் நிற்கிறார். కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ பிள்ளைகளே, నీవు ఏదైతే కోల్పోయావో, நீ எது இழந்து போனாயோ, నీవు ఏదైతే నష్టపోయావో, எது నష్టం అடைந்தாయో, నీవు ఎలాగైతే నీవు కృంగిపోయి ఉన్నావో, எதிலே உடைந்து நொறுங்குண்டு இருக்கிறாயோ, కాబట్టి ఈ రోజు నీ పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. இன்றைக்கு உன்னுடைய நிலைமை ஆண்டவர் மாற்றப்படுகிறார். దేవుని సన్నిధికి వచ్చిన నీవు, தேவ சமூகத்தில் வந்திருக்கிறதான நீ, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న నీవు, தேவ சமூகத்தில் அமர்ந்திருக்கிறதான நீ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, தேவனுடைய வார்த்தை கேட்கிறதான நீ, ఈ రోజు దేవుడు నీ దరిద్రతను మార్చబోతూ ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவருடைய தரித்திரத்தை மாற்றப்படுகிறார். ஆமென். మూయబడిన ద్వారాలను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. உனக்காக புதிய வாசல்களை ஆண்டவர் திறக்க போகிறார். ఆ యొక్క మూయబడిన దేవాది యొక్క దీవెనలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. உனக்காக அடைக்கப்பட்ட ஆசீர்వాదங்கள் இன்றைக்கு உன்மேல் வந்து இறங்க போகிறது. కాబట్టి నీ పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவர் உன் நிலைமை மாற்ற போகிறார். నీ కష్టాన్ని దేవుడు తీయబోతూ ఉన్నాడు. உன் கஷ்டங்களை ஆண்டவர் மாற்ற போகிறார். దేంట్లో కృంగిపోయి ఉన్నావో, நீ எதிலே ஒடுங்கி போய் இருக்கிறாயோ, దేంట్లో నీవు దిగులు పడి ఉన్నావో, எதிலே நீ துக்கித்துக் கொண்டிருக்கிறாயோ, దేంట్లో నీవు అధైర్యపడుతున్నావో, எதிலே நீ தைரியம் கொள்ளாமல் இருக்கிறாயோ, దేని నిమిత్తమై నువ్వు భయపడుతూ எதை கொண்டு பயந்து பயந்து வாழ்ந்து கொண்டிருக்கிறாயோ, దేవుడు అంటూ ఉన్నాడు. இன்றைக்கு தேவன் ఓ சொல்லுகிறார், కుంటివాడా నువ్వు భయపడొద్దు. ஓ சப்பானியே நீ பயப்படாதே. నీవు దేనిని పోగొట్టుకున్నావో, நீ எதை இழந்து போனாயோ, నీ తాత ఆస్తి, నీ యొక్క అబ్బా ఆస్తి అన్ని నేను తిరిగి ఇస్తాను. இதோ உன்னுடைய தாத்தாவுடைய நிலங்கள், உன்னுடைய அப்பாவுடைய நிலங்கள் நான் உனக்கு திருப்பி தருவேன். మునుపు కంటే నీకు అనేకమైన మేలు నేను முன்பதை చేస్తాను. காட்டிலும் அதிகமான நன்மை நான் உனக்கு செய்வேன். దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డ. தேவனுடைய வசனம் சொல்லுகிறது, నీ அருமையான தேவ பிள்ளையே, దరిద్రతను నేను మారుస్తాను అని உன் చెప్పిన தரித்திரத்தை நான் மாற்றுவேன், నీ కష్టాన్ని నేను உன் తొలగిస్తాను అన్న దేవుడు. கஷ்டங்களை நான் மாற்றுவேன், నీ దుఃఖానికి నేను క్షేమము కలిగిస్తాను అన్న உன் దేవుడు. துக்கத்திற்கு நான் சந்தோஷத்தை ఈ தருவேன் రోజు என்று దేవుని சொல்லுகிறார். వాక్యం చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் ఈ சொல்லுகிறது, రోజు నీ దరిద్రతను దేవుడు మార్చి, இன்னைக்கு உன்னுடைய தரித்திரத்தை నీ மாற்றுவார். దుఃఖానికి దేవుడు క్షేమం ఇచ్చి, உன் துக்கத்திற்கு ஆண்டவர் சந்தோஷத்தை నీకు கொடுப்பார். ధైర్యం ఇచ్చేదానికి దేవుడు உனக்கு ఇష్టపడుతున్నాడు. தைரியம் கொடுப்பேன் என்று சொல்லுகிறார். దేవుని సన్నిధికి వచ్చిన నీవు, தேவ சமூகத்தை நாடி வந்தவனுக்கு, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, தேவ சமூகத்தில் இருக்கிறதா நீ, దేవునికి నీవు మొరపెట్టినప్పుడు தேவனுக்கு நீ ஜெபம் பண்ணும் பொழுது దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. தேவன் இப்படிப்பட்ட காரியங்களை செய்வார். ఎప్పుడైతే మనము దేవుని వాక్యముతో జీవిస్తామో, எப்பொழுது நாம் கர்த்தருடைய வசனத்தோடு கூட நாம் ఎప్పుడైతే வாழ்வோம், దేవుని వాక్యానికి భయపడి మనం జీవిస్తామో, தேவனுடைய வசனத்துக்கு பயந்து வாழ்வோமோ, అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, அப்பொழுது தேவன் சொல்லுவார், ఆ యొక్క కుంటివాడికి ధైర్యపరిచిన దేవుడు, அந்த சப்பானிக்கு
ஆண்டவர் உதவினதே போல, తన యొక్క దరిద్రతను మారుస్తానన్న దేవుడు, அவனுடைய தரித்திரத்தை ஆண்டவர் மாற்றினதே போல, తన కష్టాలను తీరుస్తానన్న దేవుడు, கஷ்டங்களை மாற்றினதே போல, ఈ రోజు నీ కష్టాన్ని కూడా దేవుడు తీర్చాలని இன்றைக்கு உன்னுடைய ఇష్టపడుతున్నాడు. கஷ்டங்களை ஆண்டவர் மாற்றுவா. ప్రభు సన్నిధికి వచ్చిన నీ జీవితంలో கர்த்தருடைய சமூகத்தில் ఈ యొక్క இருக்கிறதா ఏప్రిల్ మాసంలో దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలని ஏப்ரல் ఇష్టపడుతున్నాడు. மாசத்திலே ஆண்டவர் உன் வாழ்க்கையிலே நன்மைகளை నీ செய்ய வேண்டும் என்று పరిస్థితిని దేవుడు మార్చాలని உன் ఇష్టపడుతున్నాడు. நிலைமை மாற்ற வேண்டும் என்று விரும்புகிறார். నీ దుఃఖానికి దేవుడు సంతోషం ఇవ్వాలని உன் ఇష్టపడుతున్నాడు. துக்கத்தை ஆண்டவர் சந்தோஷப்படுத்த வேண்டும் என்று நினைக்கிறார். అధైర్యముతో ఉన్న నీకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. அதைரியமா இருக்கிறதான உனக்கு ஆண்டவர் தைரியப்படுத்த வேண்டும் కాబట్టి விரும்புகிறார். ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటే ஆண்டவருக்கு உன்னை ஒப்பு கொடுத்தா నీ మీద ఆయన కృప విస్తరించబడుద్ది. உன்மேல் அவர் கிருபை ఆ இறங்கும். కుంటిమాని మీద దేవుని కృప విస్తరించబడ్డది. அந்த சப்பானி மேலே ஆண்டவருடைய தயவு இறங்கினதே போல உன்மேல் தேவனுடைய தயவும் இரக்கம் இறங்கும். కాబట్టే దావీదు అతని మీద దయ చూపించాడు. தாவீது அவன் மேல் தயவை காட்டினதே போல అలాగనే ఈ రోజు దేవుడు నీ మీద దయ చూపించి அதே வண்ணமாய் ஆண்டவர் இன்றைக்கு உனக்கும் எனக்கும் அவர் தயவை ఆయన காட்டுகிறார். కృపతో మనల్ని దీవించాలని దేవుడు அவருடைய ఇష్టపడతాడు. கிருபையாக அவர் நமக்கு அவர் தயவு காட்ட வேண்டும் என்று விரும்புகிறார். కాబట్టి నువ్వు ఏ స్థితిలో వచ్చినా நீ எந்த நிலைமையில இருந்தா నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. உன் நிலைமை மாற்றுவா. నీ కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. உன் కష్టங்களை மாற்றுவா. నీవు దేంట్లో కృంగిపోయి நீ ఉన్నావు, எதிலே உடைந்து இருக்கிறாய் అందులోంచి దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రియ அதிலிருந்து దేవుడు. ஆண்டவர் உன்னை மாற்றுவேன் కాబట్టి என்று దేవుడు சொல்லுகிறார். వాక్యం చెప్తున్నది. தேவனுடைய வசனம் అదే சொல்லுகிறது. 9:7 మళ్ళీ చదివితే அதே 3 2 சாமுவேல் 9ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே பார்க்கும் பொழுது నీవు సదాకాలము చాలు நீ என் பந்தியிலே எப்போதும் அப்பத்தை புசிப்பாய். మరియు నీవు సదాకాలము నా వద్దనే నీవు భోజనము చేయదు అని సెలవీయగా అని చెప్పాడు. நீ என்னுடைய பந்தியிலே நித்தியம் அப்பம் புசிப்பாய் என்றார். రాజు బల్ల పేదరికంగా ఉంటుందా, కాస్ట్లీగా ఉంటుందా? ராஜாவுடைய பந்தி அதாவது அந்த போஜனம் அது எளிமையா இருக்குமா ரொம்ப ராயலா இருக்குமா? బాగా ఆలకించండి, చెప్పండి. ఎలా ఉంటది బల్ల? చాలా కాస్ట్లీగా, ரொம்ப కాస్ట్లీగా இருக்கும். భోజనం ఎలా ఉంటది? ராஜாவுடைய போஜனம் எப்படி இருக்கும்? చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది ரொம்ப కాస్ట్லியா కదా, இருக்கும். ఉన్నతంగా ఉంటది, ரொம்ப ఉన్నதமா చాలా இருக்கும். గొప్ప భోజనం ఉంటది ఆడ. ரொம்ப நல்ல போஜனம் இருக்கும். కాబట్టి ఇప్పుడు ఈ కుంటివాడు ఎక్కడున్నాడు? இந்த சப்பானி எங்க இருக்கிறான்? ఏదో ఒక ఊరిలో దాగుకొని ఉన్నాడు. ஏதோ ஒரு மூலையில மறைந்து இருக்கிறான். తనని దావీదు తీసుకురమ్మని చెప్పి தாவீது அவனை கொண்டு வா சொல்லி మరి ఇప్పుడు ఒకటి భయపడొద్దు అన్నాడు. முதலாவது பயப்படாதே என்று சொன்னார். దరిద్రతలో నీకు ధైర్యాన్ని పుట్టిస్తానన్నాడు. உன் தரித்திரத்திலே உனக்கு தைரியம் கொடுப்பேன் என்று சொன்னார். రెండవది చెప్పాడు, இரண்டாவது మరి నీవు దేనికి బాధపడొద్దు, நீ எதுக்கும் பயப்படாதே. నీవేమేమి పోగొట్టుకున్నావో, நீ எதெல்லாம் இழந்து నీ போனாயோ తాతది నీ తండ్రిది తిరిగి నేను నీ చేతికి உன் అప్పగిస్తాను అన్నాడు. தகப்பனுடையது உன்னுடைய தாத்தாவுடையது நிலங்களை திருப்பி தருவேன் என்று சொன்னார். మరి నీకు నేను నీ దరిద్రతను తీసివేసి నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషం ఇస్తానన్నాడు. உன் தரித்திரத்தை மாற்றுவேன், உன் துக்கத்தை மாற்றுவேன் என்று சொன்னார். నీ పరిస్థితిని మారుస్తాను అని உன் చెప్పాడు. நிலைமைகளை மாற்றுவேன் என்று சொன்னார். మూడవది మనం చూసినప్పుడు மூன்றாவதாய் பார்க்கும் பொழுது ఇప్పుడు రాజ భోజనముతో నిన్ను నేను పోషిస్తాను అంటూ ఉన్నాడు. இப்பொழுது தாவீது சொல்லுகிறான், என்னோடு கூட என் பந்தியிலே ராஜ போஜனத்தோடு கூட நான் போஷிப்பேன் என்று அவன் சொல்லுகிறான். ఒక్కరోజు భోజనంతో పోషిస్తానన్నాడా, సదాకాలం పోషిస్తానన్నాడు? அவன் ஒரு நாள் உனக்கு ராஜ போஜனம் வைப்பேன் என்று சொன்னாரா, నిత్యం రాజభోజనం இருக்கும் என்று சொன்னார். నీవు సదాకాలము నా బల్లలో నీవు భోజనం చేస్తావా అంటూ ఉన్నాడు ఇక్కడ. சதா காலங்களிலும் நான் உனக்கு ராஜபோஜனை அளிப்பேன். ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, దేవుని యొక్క దయ చూడండి ఎలాగా ఉన్నదో, தேவனுடைய தயவு பாருங்க, దేవుని యొక్క కృప చూడండి ఎలాగా ఉన్నదో. தேவனுடைய கிருபை பாருங்க எப்படி இருக்கு. మరి అక్కడ ఉన్నప్పుడు அங்க இருக்கும் பொழுது ఎక్కడో మట్టిలో ఉండి ఉంటాడు. எங்கேயோ அவன் மண்ணிலே இருந்தான். ఎందువల్లంటే అతనికి వచ్చి బల్ల లేదు, அவனிடத்திலே பந்தி இல்லை, మరి అక్కడ ఒక టేబుల్ అనేది కనిపించలేదు, அங்க டேபிள் இல்லை, రాజభోజనం లేదు, ராஜபோஜனம் இல்லை. మరి అక్కడ వాళ్ళు ఏదైనా ఇస్తే తినాల్సిన పరిస్థితి. ஏதாகிலும் கொடுத்தா சாப்பிடணும். కానీ ఇక్కడ இப்பொழுது இங்க రాజభోజనం, ராஜபோஜனம், రాజ టేబుల్, ராஜாவுடைய మరి டேபிள் చక్కగా అక్కడ కూర్చొని పెట్టారు. அங்க ரொம்ப நல்லா அமரச் செய்தான். నిన్నటి దాకా తన స్థితి ఎలాగున్నదంట, நேற்று வரைக்கும் அவனுடைய நிலைமை எப்படி இருந்தது? నిన్నటి దాకా రాజు ఆ యొక్క మరి సీబా తీసుకొని వచ్చేంత వరకు ఎలాగున్నది తన పరిస్థితి. அந்த ஷீபா அவனை கொண்டு வரும் வரைக்கும் கூட எப்படி இருந்தது அவனுடைய நிலைமை? ఒక పేదరికము, ஏழ்மை, ఒక దరిద్రత, தரித்திரம், దుఃఖము, துக்கம், వేదన, வேதனை, బాధ, வியாகுலம் ఇవన్నీ అతనికి ఉన్నాయి. இதெல்லாம் இருந்தது. ఎప్పుడైతే
இது எப்பொழுது దావీదు దగ్గరికి తానని తీసుకుని వచ్చారు. தாவீதிடத்தில் இவனை கொண்டு ఆ యొక్క வந்தார்களோ, దావీదు సన్నిధికి ఎప్పుడైతే తీసుకుని వచ్చారో தாவீதுடைய சமூகத்தில் கொண்டு అప్పుడు வந்தார்களோ, తన స్థితి మారిపోతుందండి. அப்போது அவனுடைய நிலைமை மாறி, తన పరిస్థితి మారిపోతూ ఉన్నది. அவனுடைய நிலைமை மாறி, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் சொல்லுகிறது. అక్కడ దేవాది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. அங்கே தேவாதி தேவன் ஒரு வசனம் சொல்லுகிறார். నిన్నటి వరకు తమ స్థితి ఎలాగా ఉన్నది, நேற்று வரைக்கும் அவனுடைய நிலைமை எப்படி இருந்தது, ఈ రోజు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత తన స్థితి ఎలాగా మారిపోయింది. அவனுக்கு ராஜாவுடைய இடத்துல வந்த பொழுது அவனுடைய நிலைமை எப்படி மாறிட்டு, ఆలోచించండి ఒకసారి. யோசித்து பாருங்க. నీవు దేవుని దగ్గరికి వచ్చేంత వరకు దేవుడు ఎంతగానో నీకు ఉపకారం చేసి నీకు ఒక ఉన్నతమైన స్థానం దేవుడు నీకు ఇస్తాడు. நீ தேவனிடத்தில் வரும் பொழுது தேவன் உன்னதமான ஸ்தலத்தில் உன்னை உயர்த்தி கொண்டு போய் உன்னை ஆண்டவர் உன்னை போஷிக்கிற கனம்படுத்துகிற தேவனாக இருக்கிறார். మునుపటి కంటే ఎక్కువగా నీకు నీ కుటుంబానికి మేలు చేస్తానని దేవుడు అన్నాడు. முன்பதை காட்டிலும் அதிகமாக நான் உனக்கு நன்மை செய்வேன் என்று சொல்லுகிறார். నిన్నటి వరకు తనని ఎవరు పట్టించుకోలేదండి. நேற்று வரைக்கும் யாரும் அவரை கண்டவில்லை. இப்பொழுதோ రాజు దగ్గరికి ఎవరెవరైతే వస్తూ ఉన్నారు, ராஜாவிடத்தில் யாரெல்லாம் வருகிறார்களோ, వచ్చిన వారందరూ ఈ కుంటివాణ్ణి పలకరిస్తున్నారు. எல்லா ராஜா கிட்ட வரவங்க எல்லாம் கூட இந்த 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 சப்பானியை பாக்குறாங்க, பேசுறாங்க. అందరూ పలకరిస్తూ ఉన్నారు. எல்லாரும் பேசுறாங்க. అందరూ పలకరిస్తూ ఉన్నారు. எல்லாரும் பேசுறாங்க. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. அதுக்கு முன்பதா யாரும் பேசல. ఎవరు పట్టించుకోలేదు. யாரும் பேசல. ఇంత గొప్ప ఘనత ఎలాగొచ్చింది అతనికి? இவ்வளவு பெரிய நன்மை எங்கிருந்து வந்தது? ఇంత గొప్ప ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది అతనికి? இவ்வளவு பெரிய பேர் எங்கிருந்து வந்தது? దేవుని సన్నిధికి వచ్చి దేవునుடைய సముఖத்திலே வந்து దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారం జీవించే బిడ్డలకి దేవునుடைய సముఖத்திலே దేవునుடைய வார்த்தையின்படி வாழும் பொழுது మునుపు నీకున్న స్థితి కంటే, முன்பதை காட்டிலும் உன்னுடைய நிலைமை, నీకున్న దరిద్రత కంటే, உன்னுடைய தரித்திரத்தை காட்டிலும், నీకున్న కష్టానికంటే, உன்னுடைய கஷ்டத்தை காட்டிலும், నీకున్న ఇబ్బంది కంటే உன்னுடைய நிலைமையை காட்டிலும் దేవుడు వాటిని తీసివేసి தேவன் அவனை உயர்த்தி నీ మీద దయ చూపించి, தயவை காட்டி, నీ మీద కృప చూపించి, கிருபை காட்டி ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను உன்னதமான ஸ்தானத்தில் உன்னை உயர்த்துவேன் என்று అందుకే சொல்லுகிறார். దేవుడు అక్కడ చెప్పాడు, தேவன் சொல்லுகிறார், నీ దరిద్రతను నేను తీసివేస్తాను, దరిద్రத்தை நான் మాற்றுவேன், నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, ఉన్నதமான ஸ்தானத்தில் నీ உயர்த்துவேன், దుఃఖాన్ని తీసివేసి నీకు துக்கத்தை క్షేమం நான் కలిగిస్తాను. துக்கத்தை எடுத்து நான் உனக்கு క్షేమத்தை உண்டாக்குவேன். ఒకప్పుడు ఇతనికి భయపడుతూ జీవిస్తున్న ஒரு జీవితం, காலத்துல பயந்து வாழ்ந்து கொண்டிருந்தா ఆ భయము తొలగించాడు దేవుడు. அந்த பயத்திலிருந்து ஆண்டவர் விடுவித்தார். ఒకప్పుడు ఏమీ లేదనుకుంటున్న తన జీవితానికి ஒரு காலத்திலே ஒன்றுமே இல்லை என்று சொல்லி நினைத்த ఆ அவனுடைய యొక్క வாழ்க்கையில் తండ్రి ఆస్తి, తన తాత ఆస్తిని తిరిగి అప్పగించాడు దేవుడు. அவனுடைய தகப்பனுடைய ஆஸ்தி, தன்னுடைய தாத்தாவுடைய ஆஸ்தியை கொடுத்தா. ఏమీ లేని దరిద్రతలో సరిగా తినేదానికి తిండి లేని స్థితిలో ఉన్న ఇతన్ని, ஒன்றுமே இல்லாத சாப்பாடு கூட இல்லாத நிலைமையில இருந்த இவனை ఇప్పుడు రాజు భోజనం దగ్గర రాజు భోజనం కూర్చొని రాజుతో పాటు భోజనం చేసే స్థితికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. ராஜா போஜனம் பண்ண ராஜ பந்தியிலே அவன் அமர்ந்திருக்கிறான். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, దేవుని మీద ఆనుకొని ఎవరైతే జీవిస్తారో தேவன் மேல் யார் சார்ந்திருப்பார்களோ వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. அவர்களுக்கு ஆண்டவர் தைரியம் கொடுப்பார். దేవునిని ఆనుకొని ఎవరైతే జీవిస్తారో, தேவனை சார்ந்து யார் வாழ்ந்து கொண்டிருப்பார்களோ వారిని యొక్క దరిద్రతని, వారి కన్నీటిని దేవుడు తుడుస్తాడు. அவருடைய தரித்திரத்தை கண்ணீரை ஆண்டவர் மாற்றுவார். దేవునిని ఆనుకొని ఎవరైతే జీవిస్తారో தேவன் மீது யார் சாய்ந்திருப்பார்களோ వారిని ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు పెడతాడు. தேவன் அவர்களை உன்னதமான ஸ்தானத்திலே அவர்களை வைப்பார். ఒకప్పుడు ఏమీ లేదనుకుంటున్న తమ జీవితంలో ஒருவேளை ஒரு காலத்திலே ஒன்றுமே இல்லாத நிலைமையில ఈ రోజు இருந்தாலும் దేవుడు తనకు ఒక ఘనతనిచ్చాడు. கனத்தை கொடுத்தா, తనకు ఒక ఘనతనిచ్చాడు ప్రియ. கனத்தை கொடுத்தா. కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ ఈ பிள்ளைகளே, రోజు నీవు నేను మనము అంతా కూడా இன்றைக்கு நீயும் நானும் நாம் எல்லோரும் கூட దేవునికి, దేవుని వాక్యానికి మనము లోబడి జీవిస్తే, தேவனுக்கும் தேவனுடைய வார்த்தைக்கு நாம் கீழ்ப்படிந்து வாழும் దేవుని பொழுது, సన్నిధికి వచ్చి మనము మొరపెడితే, தேவனுடைய சமூகத்தில் வந்து நாம் ஜெபிக்கும் దేవుడు பொழுது, ఈ రోజు నువ్వు ఏ దరిద్రతలో నువ్వు ఉన్నావో, தேவன் இன்றைக்கு நீ எந்த தரித்திரத்திலே నువ్వు ఏ இருக்கிறாய், కష్టములో నువ్వు ఉన్నావో, எந்த கஷ்டத்திலே ఏ இருக்கிறாய், బాధలో నువ్వు ఉన్నావో, எந்த வேதனையிலே ఏ இருக்கிறாய், దుఃఖములో నువ్వు ఉన్నావో, எந்த துக்கத்திலே ఏ இருக்கிறாய், సమస్యలో నువ్వు ఉన్నావో, எந்த பிரச்சனையிலே இருக்கிறாய், వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. அவை யாவற்றிலும் ஆண்டவர் மாற்றுவார். దేవుడు చెప్పినట్టు தேவன் சொன்னதை போல నిన్ను నేను విస్తరింపజేస్తాను అన్నాడు. இன்னைக்கு நான் உன்னை விஸ்தரிக்க నిన్ను பண்ணுவேன், నేను అభివృద్ధి పరుస్తాను అన్నాడు. நான் உன்னை பெருக பண்ணுவேன், ఇదిగో నీ ఇంటిని నేను, నీ నివాస స్థలాన్ని నేను విస్తరింపజేస్తాను అన్నాడు. நான் உன் నివాస స్థలங்களை பெருக பண்ணுவேன், మునుపటి కంటే నీకు మేలు చేస్తాను అన్నాడు. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை செய்வேன். దేవుడు ఆ బిడ్డని విస్తరింపజేశాడు. தேவன்
தேவன் அந்த பிள்ளைகளை விஸ்தரிக்க பண்ணான். అతనిని అభివృద్ధి చేశాడు. அவனை பலுகி பெருக తమ యొక్క பண்ணினான். నివాస స్థలానికి మళ్ళీ ఆ యొక్క ఆస్తిని ఇస్తేశాడు దేవుడు. அவனுடைய நிவாச ஸ்தலங்களை அவன் எழுந்து போனதான మునుపు కంటే అధికమైన మేలు అతను చేసుకుంటూ వచ్చాడు. அவன் எழுந்து போன எல்லா ஆஸ்திகளை கொடுத்து முன்பதை காட்டிலும் அதிகமான நன்மை தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఆయనకు ఒక ఘనతనిచ్చాడు దేవుడు. அவனுக்கு ஒரு கனமும் கொடுத்தார். ఒక కుంటివాడు. அவன் చప్పాని. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవ పిల్లలే, ఆ కుంటివానికి ఒక సాదృశ్యం ఏదంటే அந்த சப்பானியுடைய அந்த ஒப்பிட்டு பார்க்கும் பொழுது, అయ్యా నా వల్ల నేను ఏమి చేయలేను, என்னால ஒண்ணும் பண்ண முடியாது, నా వల్ల నేను ఏమి చేయలేను, என்னால ஒண்ணும் பண்ண నేను முடியாது, సొంతగా లేచి నడవాలంటే சொந்தமா நான் எந்திரிச்சு நடக்கணும், నేను పడిపోతాను, நான் கீழே விழுந்துருவேன், నేను పడిపోతాను, நான் கீழே விழுந்துருவேன். కాబట్టి దేవా ஆகினால் ஆண்டவரே, నీ కృప నాకు కావాలి, உம்முடைய கிருபை எனக்கு నీ வேண்டும், దయ నాకు உம்முடைய కావాలి. தயவு எனக்கு வேண்டும். అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, அப்படியே தேவ ఈ రోజు பிள்ளைகளே, నీ సొంత జ్ఞానము, இன்னைக்கு உள்ள சொந்த ஞானம், లేకుంటే నీ సొంత ప్లాను, சொந்த காரம், నీ సొంత మార్గము, சொந்த வார்த்தைகளோ వాటన్నిటిని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళితే அவையெல்லாம் பார்த்து முன்பதாய் போனா అది నీకు ఘనతనివ్వదు, அது உனக்கு கனம் అది கொடுக்காது, నీ దరిద్రతను పోగొట్టదు, உன் தரித்திரத்தை అది போக்காது, నీ కన్నీటిని తుడవదు. உன் కన్నీரை துடைக்காது. అయ్యా నేను కూడా కుంటివాన్నే, நானும் சப்பானிதான். అయ్యా నా సొంత ప్రయత్నం ఏమీ లేదు నాయన, ஆண்டவரே, என்னுடைய சொந்தம் ஒன்றுமே నేను இல்லை, సొంతగా లేచి నేను నడవలేను, சொந்தமா ஒண்ணுமே நான் செய்ய முடியாது. కాబట్టి నీ దయ నాకు కావాలి, ஆகினால் உம்முடைய தயவு எனக்கு నీ வேண்டும், సహాయం నాకు కావాలి, உன்னுடைய సహాయం எனக்கு నీ வேண்டும், కృప నాకు కావాలి. உன்னுடைய கிருபை எனக்கு வேண்டும். కాబట్టే నీ సన్నిధికి నేను వచ్చానయ్యా. ஆகினாலே நான் உம்முடைய నీ சமூகத்தை நாடி దయతో வந்திருக்கிறேன். నన్ను జ్ఞాపకం చేసుకో, உன்னுடைய தயவினாலே என்னை నీ ஞாபகப்படுத்திக் கொள், కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. உன்னுடைய கிருபையாக என்னை ஞாபகப்படுத்திக் అయ్యా கொள். నా దరిద్రతను తీసివేయి, என் தரித்திரத்தை போக்குங்க, నా కష్టాన్ని తీసివేయి నాయనా. என் கஷ்டங்களை போக்குங்க. అయ్యా నీ మీద ఆనుకొని నేను జీవిస్తున్నాను అయ్యా. ஆண்டவரே, உண்மையில் நான் నా சாய்ந்திருப்பேன். కన్నీటిని తుడువు నాయనా, என் கண்ணீரை నా துடை, రోగానికి స్వస్థత కలిగించు, என் வியாதியை నా குணமாக்குங்க, యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించు, என்னுடைய ஃபைனான்சியல் నా ப்ராப்ளம் యొక్క எடுத்து போடுங்க, సాతాను శోధనలను తీసివేసి பிசாசின் சோதனை எடுத்து போடுங்க. అయ్యా నన్ను ఆశీర్వదించమని ஆண்டவரே, என்னை ஆசீர்வதிங்க. దేవుని దగ్గర నువ్వు సమర్పించుకుంటే தேவனிடத்துல ஒப்புக்கொடு, దేవుడు కార్యాలు చేస్తాడు. தேவன் காரியம் பண்ணுவா. ఆ కుంటివానిలో దేవుడు కార్యాలు జరిగించి தேவன் அந்த சப்பானிக்கு காரியம் பண்ணினா అంతటితోటి వదిలిపెట్టలేదండి, அதோடு கூட விட்டு விடவில்லை, అంతటితోటి వదిలిపెట్టలేదు. அத்தோடு கூட விட்டு விடவில்லை. 10వ వచనం చదవండి. 10ஆம் வசனத்தை வாசிங்க. చాలు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది, இங்க நாம் பார்க்கிறோம் கர்த்தருடைய வசனத்திலே, ఇప్పుడు ఏ సీబా అయితే అతన్ని తీసుకొని వచ్చాడో, எந்த சீபா அவளை கொண்டு வந்தானோ, ఇప్పుడు ఆ సీబాకు దావీదు చెప్తున్నాడు, அந்த சீபாவுக்கு தாவீது சொல்லுகிறார், నీవును నీ ఇంటి వారును நீயும் உன்னுடைய வீட்டாரும் అందరూ ఆ కుంటివానికి எல்லாரும் அந்த சப்பானிக்கு మీరు పరిచర్య చేయాలి, நீங்க என்ன பண்ணணும்னா அவங்களுக்கு ஊழியம் பண்ணணும், బ్రతికి ఉన్నంత వరకు అని చెప్పాడు. உயிரோடு இருக்கிற வரைக்கும் ஊழியம் பண்ணணும். ఈ యొక్క సీబాకి இந்த சீபாவுக்கு 15 మంది కుమారులు ఉన్నారు, 15 பேர் பிள்ளைங்க இருக்கிறாங்க, మరి పని మనుషులు 20 మంది ఉన్నారు, இந்த வேலைக்காரர் ஒரு 20 பேர் இருக்காங்க. మొత్తం ఎంత మంది? மொத்தம் எவ்வளோ? 35 మంది. ఈ సీబాతో పాటు இந்த சீபாவோடு கூட 36 మంది తాను బ్రతికినంత వరకు పరిచర్య చేయాలని చెప్పారు. 36 பேர் உயிரோடு கூட இருக்கிற வரைக்கும் வேலை பண்ணணும் அவங்களுக்காக, భోజనం పెట్టేదానికి, சாப்பாடு வைக்கிறதுக்கு, అలాగే ఆ యొక్క పంటను పండించేదానికి, அந்த நிலத்தை உழுதாது அறுவடை செய்ய, ఆ పంటను కోసేదానికి, அந்த நிலம் உழுவதற்கு, మరి ఇట్టా అన్ని విధాలుగా అతనికి పరిచర్య చేయాలి. எல்லா விதத்துல ஊழியம் பண்ணணும். ప్రియ దేవుని బిడ్డ, பிரியமான தேவ பிள்ளைகளே, ఒకప్పుడు ఎలా ఉన్నది తెని స్థితి? ஒரு காலத்துல எப்படி இருந்த அந்த நிலைமை బాగా ఆలోచించండి. நல்லா யோசித்து பாருங்க. ఇంట్లో తండ్రి లేడు, இப்போ தகப்பன் இல்ல, తాత లేడు, தாத்தா இல்ல, కుటుంబం లేదు, குடும்பம் இல்ல, అందరూ చనిపోయారు, எல்லாரும் అందరూ చనిపోయారు. ఇతను కుంటివాడు కాబట్టి இங்க இவன் சப்பானியா వల్ల ఏమి చేయలేదని ఇతను మాత్రం వదిలిపెట్టేశాడు. இவனால ஒண்ண முடியாதுன்னு சொல்லி அவனை விட்டு விட்டான். కానీ అతను పోయి ఎక్కడో దాక్కున్నాడు. ஆனால் போய் எங்கே ஒளிந்து கொண்டான். ఎవరైనా పెడితే తినాలి, யாரனா வெச்சா சாப்பிடணும், ఎవరైనా అతన్ని తీసుకొని పోయి స్నానం చేస్తే స్నానం చేసుకోవాలి, யாரனா எடுத்துட்டு போய் அவனை குளிக்க வச்சா அப்ப அவன் குளிக்கணும். లేకపోతే తనకి స్నానం కూడా లేదు, அவனுக்கு குளிக்கிறதே இல்ல, తనకి తిండి కూడా లేదు. சாப்பாடு கூட இல்ல. కానీ ఇప్పుడు దేవుడు
ஆனா ஆண்டவரோ ఇప్పుడు దేవుడు ఎంత స్థానం இப்போ ఇచ్చాడు? ஆண்டவர் என்ன கிருபை செய்தார்? 36 మంది అతనికి పరిచర్య చేసే రీతిగా దేవుడు బ్రతికి ఉన్నంత వరకు మీరు చెయ్యండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ దావీదు రాజు తనకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. 36 பேர் அவனுக்கு வேலைக்காரங்களை ஆண்டவர் வச்சு தாவீதோடு கூட பேசி தாவீது அவனுக்கு 36 பேர் வேலைக்காரங்களை வச்சாரு. 36 మందిని పరిచర్య చేస్తూ ఉన్నారు. 36 பேருங்க. చూడండి దేవుడు ఎంత ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. பாருங்க ஆண்டவர் எவ்வளவு ஒரு மனுஷனை உயர்த்தணும்னு நினைக்கும் ఉన్నతమైన இடத்துல వ్యక్తి కూడా உயர்த்தார். అతనికి సహాయం చేసేవాళ్ళు లేడు. ஒரு காலத்துல ஒருவனும் சகாயம் பண்ண இல்ல. ఈ రోజు సీబాతో పాటు అతని కుమారులు అతని పని మనుషులు అందరూ కూడా అతనికి పరిచర్య చేసేలాగా దేవుడు అక్కడ చెప్పి ఉన్నారు. இன்னைக்கு நாம் பார்க்கும் பொழுது ஜீபாவோடு கூட சேர்ந்து அவனுடைய மகன்மார்கள் அவனுடைய வேலைக்காரர்கள் எல்லாரும் சேர்ந்து இந்த மெபிபோஷேத்துக்கு வேலைக்காரங்க மாறினாங்க. దేవుని దయ దేవుని కృప ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అతను తీసుకొచ్చింది. దేవుடைய தயவு దేవుடைய கிருபை దేవుடைய இரக்கம் எங்கிருந்து எங்க உயர்த்திச்சு பாருங்க. ఈ రోజు దేవుని దయ దేవుని కృప నీకు నాకు మనకు ఉంటే ఈ రోజు దరిద్రతలో మనం ఉండొచ్చు కానీ రేపు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. இன்னைக்கு தேவனுடைய தயவு இரக்கம் நமக்கு இருக்கும் பொழுது ஆண்டவருடைய கிருபை நம்மை உன்னதமான ஸ்தானத்துல உயர்த்தும். కాబట్టి ఈ రోజు మనము దేవునికి సమర్పించుకొని జీవించాలి. இன்னைக்கு ஆண்டவருக்கு நாம் ஒப்பு கொடுத்து வாழலாம். దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దేవుடைய வசனம் சொல்லுகிறது అతనికి ఎవరు లేని సమయంలో ఇప్పుడు 36 మంది ఉన్నారండి. అతనికి யாரும் இல்லாத ஒரு நிலைமையில தனிமையில இருந்த மனுஷனுக்கு வேலைக்காரே 36 பேர் இருக்காங்க. అది కూడా బ్రతికినంత కాలం చేయమని చెప్పారు. அது கூட உயிரோடு இருக்கிற நாட்கள் முழுவதுமாய் கூட இது செய்யணும். ఇప్పుడు మునుపటి కంటే இப்போ முன்பதை காட்டிலும் నీకు అనేకమైన మేలు నీకు నేను చేస్తాను. அநேக நன்மைகளை நான் செய்வேன். నీకు నేను చేసే మేలుని బట్టి நான் உனக்கு செய்கிற நன்மைகள் నేను నీ దేవుడు అనేది అనేక మంది చెప్తారు అని చెప్పాడు. நான் உன் கர்த்தராகிய தேவன் என்று சொல்லி அது அநேகர் உணர்ந்து கொள்வார். కాబట్టి 3 నెలలు నువ్వు దరిద్రతలో జీవించి ఉండొచ్చు. 3 மாதங்கள் దరిద్రத்தில் இருக்கலாம். 3 నెలలు ఎన్నో కష్టాలలో నువ్వు ఉండవచ్చు. 3 மாதங்கள் கஷ்டங்களிலே இருக்கலாம். 3 నెలలు ఎన్నో ఇబ్బందులలో నువ్వు ఉండవచ్చు. 3 மாதங்கள் எத்தனையோ இக்கட்டுகளிலே இருக்கலாம். ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ దరిద్రతను తీసివేసి ஏப்ரல் மாசத்திலே உன் தரித்திரத்தை ஆண்டவர் எடுத்து போட்டு నీ యొక్క కన్నీటిని దేవుడు తుడిచి உன் கண்ணீரை எடுத்து போட்டு దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. தேவன் உனக்கு உன்னதமான ஸ்தானத்தை கொடுக்க வேண்டும் என்று விரும்புகிறார். అది కావాలి అని అంటే அது வேண்டும் என்றால் నీవు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి నువ్వు లోబడి நீ தேவ சமூகத்திலே தேவனுடைய வசனத்திற்கு நீ கீழ்ப்படிந்து வாழ. దేవుని యొక్క వాక్యం అదే చెప్తున్నది. தேவனுடைய வசனம் அதான் சொல்லுகிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, ఈ రోజు దేవుడు ఎంత ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడో చూడండి. தேவன் இன்றைக்கு எத்தனை உன்னதமான ஸ்தானம் கொடுத்திருக்கிறார். కొన్నిసార్లు నేను కూడా కొన్నిసార్లు నాకు ఒక్కోసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. ஒரு சில நேரங்களில் நானும் யோசித்துக் கொண்டிருப்பேன். నేను రాత్రి సరవణ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగింది. ராத்திரி சரவண பிரதருடைய வீட்ல மீட்டிங் நடக்கும் பொழுது వాళ్ళ ఇంట్లో నేను ఒక సేవకుడిగా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ మర్దల కానుంచి వాళ్ళ వైపు కానుంచి సరవణ కానుంచి వీళ్ళందరూ వచ్చి నాకు పరిచర్య చేస్తున్నారు. அங்க பார்க்கும் பொழுது ஊழியக்காரனாக தேவனுடைய வார்த்தை பிரசங்கிக்கும் பொழுது அந்த இடத்துல அந்த வீட்டில் உள்ள எல்லாரும் வந்து அங்க எனக்கு ஊழியம் பண்ணுகிறதை பார்த்து ఒకరు భోజనము, ఒకరు కర్రీ, ఒకరు సబ్జీ, ఒకరు వాటర్, ఒకరు ఇలాగా ఒకరి తర్వాత ఒక్కొక్కరుగా చేసుకుంటూ వస్తారు. ஒவ்வொருத்தர் ஒவ்வொரு ஐட்டம், ஒருத்தர் சாப்பாடு, ஒருத்தர் கொழும்பு, ஒருத்தர் காய் இப்படி ஒவ்வொரு காரியத்தை கொண்டு வந்து வச்சாங்க. ఈ స్థానం ఎవరిచ్చారండి మనకి? இது யார் கொடுத்தாருங்க இந்த ஸ்தானம்? అది దేవుడిచ్చిన కృప. இது ఆండవర్ கொடுத்த கிருபை. దేవుడు చూపిన దయ. అది தேவன் காட்டின கிருபை. వాళ్ళకంటే నేను గొప్ప ఉన్నతమైనవాడిని కాదు. நான் ఏదో அவங்கள విட ఉన్నతமாనది இல்ல. లోకరీతిగా ఆలోచిస్తే వాళ్ళకంటే నేను గొప్పవాడిని కాదు. వాళ్ళ స్టడీస్ గాని వాళ్ళ స్థానం గాని ఏది కూడా మనము దానిని సమానంగా చూడలేం. நான் இந்த உலக பிரகாரமாக ஒப்பிட்டு பார்க்கும் பொழுது அவருடைய ஸ்தானத்திலே அவருடைய படிப்போ அவருடைய காரியங்களை பார்க்கும் பொழுது அவருடைய ஒப்பிட்டு பார்க்க முடியாது. కానీ దేవునితో ఉంటే, தேவனோடு கூட இருந்தா వాళ్ళకైనా నాది గొప్ప స్థానం అని దేవుడు అక్కడ చూపించాడు. அவர்களை விட என்னுடைய ஸ்தானம் பெரிதா இருக்கிறது என்று ఆ ஆண்டவர் காட்டினார். స్థానం చూసే వారందరూ కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. அந்த ஸ்தானத்தை பார்த்தபடியால் தான் இவர்கள் ஊழியம் ఆ பண்ணுகிறார்கள். యొక్క గొప్పతనం కాదు అది. அவர்களுடைய பெருமை அல்ல அது. ఇతను దేవుని యొక్క సేవకుడు. இது தேவனுடைய ஊழியக்காரர். కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ஆகையால் கர்த்தருடைய வசனம் ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు నాకు ఎంతో, இதையெல்லாம் யோசிக்கும் பொழுது నేను ఎంతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్తాను. ஆண்டவருக்கு எவ்வளவோ நான் நன்றி சொன்னேன். అదే కాదు, ఎక్కడ పోయినా కూడా ఏ మీటింగ్లలో పోయినా కూడా எந்த மீட்டிங்ல போனாலும்
మరి మా యొక్క సంఘ బిడ్డలందరూ కూడా నాకు పరిచర్య చేస్తూ ఉంటారు. சபையில் இருக்கிறதான விசுவாசிமார்கள் எல்லாரும் ஊழியம் பண்றீங்க. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం తీసుకొస్తున్నారు. எந்த இடத்துல இருந்து எந்த இடத்துக்கு ஆண்டவர் உயர்த்தி இருக்கிறார். ఒకప్పుడు మనం లోకరీతిగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకునే వారు లేరు. ஒரு காலத்திலே நாம் இந்த உலகத்தில் இருக்கும் பொழுது நம்மை கண்டுக்கிற ஜனம் ஒருத்தர் கூட కానీ இல்ல. ఇప్పుడు దేవునితో దేవుని సన్నిధితో దేవుని వాక్యముతో దేవుని యొక్క సేవకుడిగా ఉన్నప్పుడు ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. தேவனுடைய வசனத்தோடு கூட தேவனோடு கூட தேவனுடைய ஊழியக்காரனா இருக்கும் பொழுது எந்த இடத்துல இருந்து எந்த இடத்திற்கு ஆண்டவர் உயர்த்தி இருக்கிறார். ఎంతమంది తల్లులు ఎంతమంది కుటుంబాలు నాకు భోజనాలు పెట్టి మనల్ని ఉపచారం చేస్తూ ఉన్నారు. எத்தனை பேர் குடும்பங்களிலே எத்தனை தாயார்கள் எத்தனை தாயார்மார்கள் எத்தனை ஐயாமார்கள் ஆகாரம் வைத்து போஜனம் வைத்து உபகாரம் செய்கிறார்கள். నిన్న దినం చౌదరిగూడ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. நேற்று தினத்துல சௌதரிகூடால இருந்து ஒரு குடும்பம் வந்தது. పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి பாஸ்டர் அங்க இருக்கிறாங்கன்னு சொல்லி ఆమెకి 6 చీరలు తీసుకొచ్చారు వాళ్ళు. 6 புடவைங்க எடுத்துட்டு வந்திருக்காங்க. చాలా రోజుల తర్వాత పాస్టర్ వచ్చిందండి. ரொம்ப வருஷத்துக்கு அப்புறம் பாஸ்டர் வந்திருக்காங்க. పాస్టర్ గారు లేరు ఆడ. பாஸ்டர் இல்ல இங்க. నాకు ఒక సఫారీ తీసుకొచ్చారు. எனக்கு ஒரு சஃபாரி எடுத்துட்டு வந்தாங்க. 6 చీరలు ఒక సఫారీ తీసుకొచ్చారు. 6 புடவை ஒரு சஃபாரி எடுத்துட்டு வந்துட்டாங்க. మేము ఏ దేనికి పనికిరాని స్థితిలో ఉన్న మమ్మలను దేవుడు ఎక్కడో ఉన్న వారిని దేవుడు ప్రేరేపించి మా యొక్క అవసరతలు ఎలా తీరుస్తున్నాడో చూడండి. எதுக்கும் பிரயோஜனம் இல்லாத என்னை ஆண்டவர் எந்த இடத்திலிருந்து எந்த இடத்திற்கு உயர்த்தி ஆசீர்வதித்துக் கொண்டிருக்கிறார். ప్రతి విషయంలో మనం చూసుకుంటూ వస్తే ஒவ்வொரு காரியத்திலும் ஆண்டவர் దేవుడు உயர்த்துகிறார். ఎలాంటి కార్యాలు చేసుకుని వస్తున్నాడో நீங்கள் ఎత్తని కార్యங்கள் ఆండவர் செய்கிறார். ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క సంఘము మా కుటుంబాన్ని ప్రేమించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక స్కీమ్ వాళ్ళు మాట్లాడి చెప్పారు. இன்றைக்கு சபையானது இன்றைக்கு ஊழியக்காரனை நேசித்து ஒரு ஹெல்த் இன்சூரன்ஸ் பண்ணணும்னு சொல்லி யோசித்திருக்கிறாங்க. ఇప్పుడు అది అయిపోయింది కూడా ఇన్సూరెన్స్. నిన్నతోటి అది ఓకే చేసేసినాం దాన్ని. அது நேற்று தினத்தில் அது ஓகே பண்ணாது இது பண்ணியிருந்தாங்க. అది నిన్న ప్రాసెస్ అంతా అయిపోయింది. நேற்றுக்கு அது ப்ராசஸ் எல்லாம் முடிஞ்சிட்டு. నాకు నా యొక్క పాస్టర్ అమ్మ గారికి నాకు ఇచ్చిన 2 కుమార్తెలకి 4కి అది పాలిస్. அது எனக்கும் என்னுடைய பாஸ்டமாக்கும் பிள்ளைங்களுக்கும் அது 5+5+5+15 లక్షల దాకా ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి వర్తిస్తుంది. 15 లక్షం అది హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిக்கிறது. కాబట్టి ఇది సంఘము ద్వారా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఉపకారం. అది இது சபை மூலமாக ஆண்டவர் கொடுத்த பெரிய உபகாரம். ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రేమిస్తారండి? யாரை நேசிக்கிறாங்க? ఈ రోజు ఒక సేవకుడుగా ఈ రోజు మీ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నా సేవకుడు మా సేవకుని యొక్క కుటుంబము మేమేదో మేలు చేయాలని దేవుడు మీకు ప్రేరేపించి ఇది చేపించింది. ஆண்டவர் ஏதோ இன்றைக்கு ஊழியக்காரை கனப்படுத்த வேண்டும் என்று சொல்லி உங்களுக்குள்ளே ஆண்டவர் பேசி இந்த காரியத்தை செய்பித்தார். మరి అలాగనే ఇక్కడ ఆ యొక్క సౌలు యొక్క మనమడని మరి దేవాది దేవుడు ప్రేరేపించాడు కాబట్టి దావీదు ద్వారా అక్కడ దేవుని దయ చూపించి అతనికి ఉపకారం చేసుకుని వచ్చాడు. இங்கே தாவீதுக்குள்ள தேவன் அந்த உணர்வை கொடுத்து சவுலுடைய பேரனுக்கு தயவு காட்ட வேண்டும் என்று சொல்லி ஆண்டவர் உணர்த்தினார். అందుకే అక్కడ అంటూ ఉన్నాడు ఆయన. அது அங்கே சொல்லுகிறார். 8వ వచనం చదవండి. ఎంతటి వాడని చచ్చిన కుక్క వలె నేను ఉన్నానయ్యా, நான் செத்த நாய் போன்றவனையா, నీవెందుకయ్యా ఇంత దయ నా మీద చూపించదు, నేను ఎంతటి వాడిని అంటూ ఉన్నాడు. என்னை நீர் ஏன் நோக்கி பார்க்கிறீர், தயவை காட்டுகிறீர். నేను ఒక కుక్కలాగా ఉన్నానయ్యా, நான் ஒரு நாயை போல இருக்கிறேன். నా స్థితి అలాంటిది, என் நிலைமை அப்படிப்பட்டது. ఇక్కడ నుంచి ఇంత ఉన్నతమైన స్థానానికి నన్ను తీసుకొచ్చేదానికి இந்த இடத்திலிருந்து ஆண்டவர் உன்னதமான ஸ்தானத்தில் அவர் உயர்த்தி இருக்கிறார். నేను ఎంతటి వాడిని, நான் எப்பேறுபட்டவன். ఎంత గొప్ప మాట. நான் எவ்வளவு பெரிய வார்த்தைங்க. ఇది దావీదుకి ఎవరు చూపిన దయ? అది இது தாவீதுக்கு யார் காட்டின தயவு? దేవుడు దావీదుకి దయ చూపిస్తే தாவீதுக்கு ஆண்டவர் தயவு காட்டினார். ఆ దయ ఆ కుంటివాని మీద దావీదు చూపించాడు. தாவீதுக்குள்ள அதே தயவு இறங்கி வந்து இந்த சப்பானிக்கு அந்த தயவை காட்டினார். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ஆகினால தேவ பிள்ளைகளே, మనం ఏ స్థితిలో ఉన్నా, நாம் எந்த நிலைமையில இருந்தாலும் మన స్థితిని మార్చేది మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. நம்முடைய நிலைமையை மாற்றுகிறவர் இயேசு கிறிஸ்து. మనం ఏ కష్టములో ఏ బాధలో ఉన్నా మన కష్టాలు తెలిసిన వాడు మన యేసు ప్రభు. நாம் எந்த நிலைமையில இருந்தாலும், எந்த கஷ்டத்தில் இருந்தாலும், எந்த வேதனையில் இருந்தாலும் நம்மை விடுவிக்கிற வல்லமை கொண்டவர் இயேசு கிறிஸ்து. ఎక్కడో ఒక మూలలో కుంటివాడు కుక్కలాగా ఉన్నానని అన్నాడు. எங்கேயோ ஒரு மூலையிலே அந்த சப்பானி நாயை போல இருக்கிறேன் என்று சொல்லுகிறான்.
11వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇతను కూడా రాజు కుమారుడు, ఇతను కూడా అది సమానముగా ఆయన బిడ్డ అనేది డిక్లేర్ చేశారు. இங்கே 11ஆம் வசனத்தில் நாம் பார்க்கும் பொழுது இவனோ ராஜாவுடைய குமாரன், இவனுக்கும் சம அதிகாரம் உண்டு என்று சொல்லவன் அங்கே பிரகடிக்கிறதை பார்க்கிறோம். తల్లి లేదు, తండ్రి లేదు, தாய் இல்லை, தகப்பன் இல்லை, తాత లేడు, బంధువులు లేడు, రక్త సంబంధికులు లేరు, தாத்தா இல்ல, சொந்தம் எல்லாம் பந்தம் இல்ல. ఒక అనాదిలాగా ఎక్కడో దాక్కుని జీవించాలనుకున్న అతనిని ஒரு அனாதை போல எங்கேயோ மறைந்திருக்கிற அவனை கொண்டு வந்து దేవుడు దయ చూపి కృప చూపి மெபிபோஷத்திற்கு ஆண்டவர் தயவும் இரக்கத்தை காட்டினார். రాజుతో పాటు కూర్చొని పెట్టేశాడు. ராஜாக்களோடு கூட ராஜாவோடு கூட அமர செய்தார். ఉన్నతమైన స్థానంలో కూర్చొని உன்னதமான ஸ்தானம். మునుపటి కంటే అధికమైన మేలు నీకు నేను చేస్తాను. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை நான் உனக்கு செய்வேன். నీకున్న దరిద్రతను నేను తీసివేస్తాను అన్నాడు. உனக்கு இருக்கிறதான தரித்திரத்தை நான் மாற்றுவேன். నీవు దుఃఖముతో ఉన్నావు కాబట్టి నీ దుఃఖాన్ని నేను క్షేమముగా మారుస్తాను. உன் துக்கத்தை நான் சந்தோஷமாய் மாற்றுவேன் என்று சொல்லுகிறார். చెప్పిన మాట ప్రకారం తన దరిద్రతను దేవుడు తీశాడు. அது சொன்னதை போல ஆண்டவனோட தரித்திரத்தை மாற்றினார். చెప్పిన మాట ప్రకారం తన యొక్క దుఃఖాన్ని దేవుడు తీసివేసి తన జీవితానికి క్షేమము కలిగించాడు. சொன்ன வார்த்தையின்படி தேவனுடைய வாழ்க்கையில క్షేమத்தை உண்டாக்கினார். కాబట్టి ఈ రోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమముగా ఉంచాలని இன்றைக்கு ஆண்டவர் உன்னுடைய குடும்பத்திற்கும் ஆண்டவர் క్షేమத்தை నీ உண்டாக்க కుటుంబంలో ఉన్న வேண்டும். దరిద్రతను దేవుడు తొలగించాలని உன் குடும்பத்திலே தரித்திரத்தை மாற்ற வேண்டும் என்று விரும்புகிறார். మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை செய்ய வேண்டும் నిన్ను விரும்புகிறார். విస్తరింప చేస్తానని చెప్పాడు. உன்னை விஸ்தரிக்க பண்ணுவேன் என்று నిన్ను சொல்லுகிறார். అభివృద్ధిలో చేస్తాను అని చెప్పాడు. உன்னை நான் பல்லுகி பெருகுவேன் என்று నీ சொல்லுகிறார். నివాస స్థలాన్ని నేను உன் మారుస్తానని நிவாச చెప్పాడు. ஸ்தலங்களை நான் பெருக பண்ணுவேன். మునుపటి కంటే అధికమైన మేలు నీకు ఇస్తాను. முன்பதை காட்டிலும் அதிகமான நன்மை ఈ உனக்கு செய்வேன் என்று 4 சொல்றார். వాగ్దానాలు నీకు కావాలి అని అంటే இதோ உன்னுடைய மூதாட்டிக்குள்ள ஆசிகளை நான் உனக்கு திருப்பி தருவேன் என்று ఈ சொல்லுகிறார். 4 ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే இப்படிப்பட்ட ஆசீர்வாதங்கள் உனக்கு வேண்டும் ప్రభు என்றால் సన్నిధికి వచ్చిన నీవు, தேவ சமூகத்திற்கு வந்த நீ, దేవుని వాక్యం విన్న నీవు தேவ வசனத்தை கேட்கிற ఈ நீ రోజు ప్రభు దగ్గర సమర్పణ చేసుకో. இன்னைக்கு தேவனிடத்துல ஒப்புக்கொடு. దేవా నేను దరిద్రతలో వచ్చానయ్యా, ஆண்டவரே நான் ஒன்றுமே இல்லாமல் வந்தேன், నేను కష్టంలో ఉన్నానయ్యా, கஷ்டத்திலே வந்தேன், అయ్యా నేను కన్నీటిలో ఉన్నానయ్యా, நான் தரித்திரத்திலே నా இருக்கிறேன், కుటుంబం నాయన ఇంత బాధలో ఉన్నది నేను ఎవరికి என் చెప్తాను? குடும்பம் எவ்வளவு வேதனையில் இருக்கிறது யாருக்கும் சொல்ல முடியாத అయ్యా வேதனை. 3 నెలలు నేను ఎంతో బాధపడ్డానయ్యా. 3 మాదங்கள் நான் அவதிப்பட்டேன் ఈ ஐயா. 4వ మాసంలో నీ వాక్యం నాతో మాట్లాడింది. இந்த 4வது மாதத்திலே உம்முடைய வார்த்தையை கொண்டு என்னோடு கூட అయ్యా నేను பேசினீர். నీకు సమర్పిస్తున్నానయ్యా, என்னை உமக்கு ஒப்புக்கொடுக்கிறேன். నా మీద దయ చూపు నాయనా, என் மீது தயவை காட்டுங்க. అయ్యా నా మీద నీ కృప చూపు என் నాయనా, மீது கிருபை ఆ பாராட்டுங்க. కుంటివాని మీద దయ చూపిన దేవుడా, அந்த சப்பானிக்கு நீ இரக்கம் ఆ பாராட்டினீரே, కుంటివాని మీద కృప చూపిన దేవుడా, அந்த சப்பானிக்கு நீ தயவை ఆ காட்டினீரே, దరిద్రతను మార్చిన దేవుడా, அவனுடைய தரித்திரத்தை తన மாற்றினீரே, కన్నీటిని తుడిచిన దేవుడా, கண்ணீரை துடைத்தீரே, తనకి ఘనతనిచ్చిన దేవుడా, ஆண்டவரே அவனுக்கு அனுகிரகம் பண்ணினீரே, సంతోషం ఇచ్చిన దేవుడా, சந்தோஷம் கொடுத்த ஆண்டவரே నా కుటుంబానికి దయచేయను என் குடும்பக்கு மனம் అయ్యా, నా இறங்கும், హృదయానికి దయచేయను என் இதயத்துக்கு மனம் இறங்கும். ప్రభు దగ్గర నీవు సమర్పించుకుంటే இன்றைக்கு நீ ஒப்பு கொடுத்தா ఇప్పుడే దేవుడి నీ స్థితిని మారుస్తాడు. இன்றைக்கு உன் நிலைமை மாறும். ఇప్పుడే దేవుడి నీ దరిద్రతను இப்பொழுது మారుస్తాడు. உன் தரித்திரம் மாறும். ఇప్పుడే నీవు మునుపు కంటే అధికమైన మేలు దేవుని దగ్గర முன்பதை పొందుకుంటావు. காட்டிலும் உன்னுடைய அதிகமாய் நன்மை దేవుడు నిన్ను, నీ பெற்றுக்கொள்வார். కుటుంబాన్ని ఆశీర్వదించాలని உன்னுடைய ఇష్టపడుతున్నాడు. குடும்பத்தை தேவன் ஆசீர்வதிப்பார். దేవుడి నీ స్థితిని మార్చాలని தேவனுடைய ఇష్టపడుతున్నాడు. ஸ்திதியை மாற்றுவார். నీ కన్నీటిని తుడవాలని దేవుడు உன் ఇష్టపడుతున్నాడు. கண்ணீரை மாற்ற விரும்புகிறார். ఇంతవరకు అనుభవించిన ఆశీర్వాదాలు దేవుడు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు. உனக்காக ஆயத்தப்படுத்தப்பட்ட ஆசீர்வாதங்கள் உன்மேல் வந்து இறங்கும். కాబట్టి ప్రభువుకు సమర్పిద్దామా? ஆகினால் கர்த்தரிடத்தில் ஒப்பு ప్రభువుకు கொடுக்கலாம். నీవు సమర్పిస్తావా? ஆண்டவர்கிட்ட ஒப்பு கொடுக்கலாமா? దేవుని వాక్యముతో నీవు జీవిస్తావా? தேவனுடைய வசனத்தோடு கூட நீ வாழ்ந்தா, దేవునితో నీవు ఉంటే தேவனோடு கூட நீ இருந்தா, దేవుని దయ నీకు ఎప్పుడు ఉంటుంది? தேவனுடைய தயவு நோக்கு இருந்தா, దేవుని కృప నీకు ఉంటుంది. தேவனுடைய கிருபை இருந்தா, ఆయన కృప నీకు ఉంటే அவருடைய கிருபை இருந்தா, నీవు దరిద్రుడు కాదు, ஓ நீ தரித்திரன் அல்ல, నీకు దరిద్రత లేదు, தரித்திரம் அல்ல, నీవు ఎప్పుడు ఆశీర్వాదకరంగా நீ ఉంటావు, எப்பொழுது ஆசீர்வாதமாய் నీవు இருப்பாய், సంతోషకరంగా ఉంటావు, எப்பொழுது சந்தோஷமாய் இருப்பாய், దీవెనకరంగా ఉంటావు. நீ எப்பொழுது అయ్యో నా ஆசீர்வதிக்கப்பட்டிருப்பாய். కుటుంబం ఇంతేనా, இவ்வளவுதானா? ఇంక నేను ఆశీర్వదించబడలేనా ஆண்டவரே நீர் என்னை ஆசீர்வதிக்க மாட்டீரோ అని ఒకవేళ నువ్వు అనుకొని ఇక్కడ వచ్చుండొచ్చు. என்று நீ நினைத்துக் ఈ రోజు கொண்டிருக்கலாம். నీ పరిస్థితిని దేవుడు మారుస్తున్నాడు. உன்னுடைய நிலைமை ఈ மாற்றி రోజు నీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. துக்கத்தை எடுத்து నీకు போடுகிறார். ఒక సంతోషం ఇవ్వబోతున్నాడు దేవుడు. உனக்கு சந்தோஷம் கொடுக்கிறார். నీ ఊహించలేని అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. நீ நினைத்து பார்க்காத మునుపటి முடியாத కంటే நன்மைகள், గొప్ప కార్యాన్ని నీ పట్ల దేవుడు முன்பதை చేయబోతున్నాడు. காட்டிலும் அதிகமான నేను நன்மை, విస్తరించాలని దేవుడు ఇష్టపడుతూ நீ ఉన్నాడు. விஸ்தரிக்கப்பட வேண்டும் என்று నిన్ను అభివృద్ధి நினைக்கிறார். చేయాలని దేవుడు நீ ఇష్టపడుతున్నాడు. அபிவிருத்திப்பட வேண்டும் என்று నీ நினைக்கிறார். నివాస స్థలాన్ని విస్తరింపజేయాలని உன் దేవుడు நிவாச ఇష్టపడుతున్నాడు. ஸ்தலங்களை நான் பெருக பண்ணுவேன்.
మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేయాలని முன்பதை காட்டிலும் அதிகமான நன்மை ప్రభుకు సమర్పించుకో. கர்த்தரிடத்தில் ஒப்பு கொடுக்கலாம். ప్రభుకు సమర్పించుకో. கர்த்தரிடத்தில் ஒப்பு கொடுக்கலாமா? ఏ కష్టంలో నువ్వు ఉన్నా, எந்த கஷ்டத்தில் இருக்கிறா, ఏ బాధలో నువ్వు ఉన్నా, எந்த வேதனையில் இருக்கிறா, చెప్పుకోలేని ఏ వ్యాధిలో నువ్వు ఉన్నా, சொல்ல முடியாத எந்த வியாதியில் ఈ இருக்கிறா, రోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. தேவன் உனக்கு வாக்கு ఆ கொடுக்கிறார். కుంటివాని మీద కృప చూపిన దేవుడు, அந்த சப்பானி மேல் ఆ மனமிருங்கினது போல, కుంటివానికి ఒక ఘనతనిచ్చిన దేవుడు, அந்த சப்பானிக்கு ஆண்டவர் கனம் கொடுத்தது போல ఈ రోజు నీకు కూడా இன்றைக்கு உனக்கு అదే దేవుడు దీవెన. அதே தேவன் இறங்குகிறார். ప్రభుకు సమర్పించుకుందాం. ஆண்டவருக்கு ஒப்பு கொடுக்கலாம். ప్రభుకు సమర్పించుకుందాం. ஆண்டவருக்கு ஒப்பு